5 టైమ్స్ నమాజ్ చేస్తుండే, ప్రతిరోజు ఖురాన్ చదువుతుండే. 6 మంత్స్ లోపల ఆమె అరబీ నేర్చుకొని ఖురాన్ షరీఫ్ మొత్తం చదివేసింది. ఒక తుర్కోడికి ఒక బైబిల్ చూస్తే ఎంత కోపం వస్తుందో, ఆ కోపం నాకు టాప్ టు బాటమ్ కోపంతో రగిలిపోతున్నా నేను. మా మస్జిద్లలో అయితే డైరెక్ట్గా ఇస్లాం కా బోల్ బాలాహో, కాఫిర్ కా ముహ్ కాలాహో అంటారు. ఎక్కడైనా పెద్ద పెద్ద మహాసభలు జరుగుతున్నాయి అంటే ఎవరైనా నెక్స్ట్ లైట్తో నేను ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతో బాంబులు అడుక్కొని బాంబులు వేసేయాలి, అంత కోపం ఉంటుండే నాకు. కట్టెలు, కర్రెలు, కత్తిలు ఏదైతే వచ్చినో అవన్నీ తీసుకొని నన్ను తరమడం మొదలు పెడితే నేను అక్కడ నుంచి ఉరకడం మొదలు పెట్టాను. చివరికి లాస్ట్కి నా భార్య, నా కొడుకు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మీరు నమ్మరు బ్రదర్, నా బాడీ మీద, దేహం మీద ఉన్న ప్రతి ఒక్క బట్ట చినిగిపోయేంత కొట్టారు. నా వీపి మీద ఇంత పెద్ద గడ్డ అయిపోయిండే. నా కాళ్ళు, చేతులు రెండు కూడా డైరెక్ట్గా ఫ్రాక్చర్ అయిపోయి మొహం నుంచి నాలుక లోపల నుంచి కొంచెం సగం కట్ అయిపోయిండే. ఆ నాలుక నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి, ముక్కు నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి ఎంత కొట్టారంటే లేచి నేను నిలబడి మరలా నేను 4,000 మంది మధ్యలో కూడా అంత పిన్ డ్రాప్ సైలెన్స్ జరిగింది. సో ఐ వాజ్ ఇన్ అ షాక్. మహబూబ్ నగర్లో టాప్ బిజినెస్ ఫ్యామిలీస్లో మేము ఒకరం. అక్కడ ఉన్న కొన్ని ముస్లిం సమూహంలో, ముస్లిం మస్జిద్ గ్రూప్స్లో ఏం జరుగుతుందంటే నా వీడియో వైరల్ చేసేసి నా మీద బహుమతులు కూడా పెట్టారు. కాళ్ళు చేతులు ఇరగొట్టేసి, నాలుక కత్తిరించేసి, నా కళ్ళు పీకేస్తే వాళ్ళకి 20 లక్షలు, 10 లక్షలు బహుమతి, చంపేస్తే ఇంత బహుమతి, అంత బహుమతి అని. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ బ్రదర్ వ్యక్తిగతంగా నాతో సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు నాకు సాధారణంగా ఏడుపు రాదు. కానీ ఈ సాక్ష్యం వింటున్నంతసేపు నాకే ఆశ్చర్యం కలిగింది, ఏడుపు వచ్చింది. ఎన్నో కోట్లకి ఆస్తిపరుడు, లగ్జరీ కారులో తిరిగిన వ్యక్తి, క్రీస్తు అంటే బహు వ్యతిరేకి. అటువంటి వ్యక్తి ఇప్పుడు క్రీస్తుని ఎలా ఎరిగారో తెలుసుకుంటే అందరికీ ఆశ్చర్యమే. ఇప్పుడు సమస్తం విడిచిపెట్టి, సమస్తం కోల్పోయి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితి. ఇటువంటి యథార్థమైన సేవకులను మీరు గుర్తించండి. ఇటువంటి సేవకులకు మీరు సహకరించండి. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. ఈ సాక్ష్యం కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, అయినా కానీ అప్పుడే ఈ సాక్ష్యం అయిపోయిందా అని మీకు అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. చూస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మొట్టమొదటిగా దేవాది దేవుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభుకి వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్కి తీసుకొని వచ్చి మీతో నాకు కల్పించి ఈ భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా పేరు పాస్టర్ రయీస్ పాల్ అహ్మద్ హుసేన్. గతంలో నా పేరు అహ్మద్ హుసేన్ ఉండేది. రయీస్ పక్కలో పాల్ అని పెట్టుకొని నా పేరు ఇప్పుడు రయీస్ పాల్గా వాడబడుతున్నాను. పాస్టర్ అతి త్వరలో మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో చర్చ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎట్ దట్ టైమ్ ఆల్సో ఐ విల్ ఇన్ఫార్మ్ యూ, అండ్ త్రూ మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. రయీస్ పాల్ అని కొడితే వస్తుంది. రైస్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఆర్ఐసి అని కొడతారు. కానీ రైస్ కాదు, రయీస్ పాల్, RAYEES PAUL, రయీస్ పాల్ అని కొడితే నా ఛానల్ కూడా ఉంటుంది. నేను దేవుళ్ళు ఎలా వచ్చాను, దేవుళ్ళు ఎలా ఎదిగాను, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నానంటే దాని గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ నా భార్య, నా కొడుకు గురించి కూడా నేను ఇచ్చుకోవాలి. నా భార్య పేరు వచ్చేసి వన్యా లిజీ, నా కొడుకు పేరు వచ్చేసి షాన్ ఇనోక్. నా భార్య పుట్టక నుంచి ఒక క్రైస్తవురాలే. ఇంకో ముఖ్య గమనిక, కొన్నిసార్లు అంటే నేను ఒక ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నా తెలుగు మాట్లాడేటప్పుడు నా స్లాంగ్ కొంచెం తడబడుతుంటుంది, నా నాలుక కొంచెం తడబడుతుంటుంది. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి, చూసిన వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోండి, తట్టుకోనని చెప్తున్నాను. మీరందరూ తట్టుకుంటారని నేను నమ్ముతున్నాను. సో నేను నా సాక్ష్యాన్ని కొనసాగిస్తున్నాను. నా భార్య వచ్చేసి పుట్టక నుంచి ఆమె ఒక క్రైస్తవురాలే. ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, ఓహో ఈ బ్రదర్ భార్య వచ్చేసి ఒక క్రైస్తవురాలు, వీళ్ళది లవ్ మ్యారేజ్ కనుక ఈయన క్రీస్తుని వాళ్ళ భార్య ద్వారా అంగీకరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు క్రీస్తుని అంగీకరిస్తున్నాడేమో అని. అలాంటిది ఏమీ లేదు. మొట్టమొదటిగా నా భార్యకి పెళ్ళి కాకముందు నేను చాలా ప్రామిసెస్ చేశాను. ఏంటంటే, నువ్వు ఒక క్రైస్తవురాలుగా ఉండిపోవచ్చు, నేనైతే ఒక ముస్లిం లాగానే ఉంటాను. కానీ ఎప్పుడైతే నా భార్య నా ఇంట్లో పెళ్ళి అయిన తర్వాత నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ నా భార్యకి బెడ్రూమ్లో పంపించారు. దాని తర్వాత నేను బెడ్రూమ్కి వెళ్ళాను. బెడ్రూమ్లో పోయి చూస్తే నా భార్య మోకరించి ప్రార్థిస్తుండగా ఒక తురుకోడికి, అంటే ఒక ముస్లిం సహోదరుడికి
ఏదైతే కోపం క్రైస్తవుల మీద ఉంటుందో అదే కోపం నాకు ఆమెకు చూసి నేను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నా భార్య అది ఇన్స్టెంట్గా ఇట్లా జుట్టు పట్టుకొని లేపి ఒకటన్నా సొనా, అంటే నా భార్యకి ప్రేమతో సోనా అని పిలుస్తాను. నేనన్నా సోనా ఆజ్ కర్లియే ఈరోజు చేసుకునో ఇంకోసారి నీకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. నాతో ఉండాలని అనుకుంటే నువ్వు ఒక ముస్లిం లేడీగానే ఉంటేనే నేను నీకు స్వీకరిస్తాను అంటే ఆమె జస్ట్ ఒకటే మాట అడిగింది, సోను. అంటే ఆమె కూడా ప్రేమతో నాకు సోను అని పిలుస్తుంది. అయితే ఆమె అనింది, సోను నువ్వైతే గతంలో నాకు అన్నావు కదా నేను ప్రేయర్ చేసుకోవచ్చు, అది నేను ప్రేమ గుడ్డి మాయంలో చెప్పేశానేమో, కానీ నాతో ఉండాలంటే నువ్వు ఒక ముస్లిం లేడీ లాగానే ఉంటేనే నేను నీకు స్వీకరిస్తానని. ఆమె ఏం చెప్పలేని పరిస్థితిలో ఆమె ఇస్లాంని స్వీకరించి ఒక ఇస్లామిక్ లేడీ ఎలా అయితే ఉంటుందో 5 times నమాజ్ చేస్తుండే, ప్రతిరోజు ఖురాన్ చదువుతుండే. 6 months లోపల ఆమె అరబీ నేర్చుకొని ఖురాన్ షరీఫ్ మొత్తం చదివేసింది. మనం బైబిల్ కూడా ఈజీగా 6 monthsలో ఎవరు చదవము మన క్రైస్తవులు. ఆమె మొత్తానికి అరబీ లాంగ్వేజ్ నేర్చుకొని 6 monthsలో ఖురాన్ షరీఫ్ కంప్లీట్ చేసింది. సో అట్లా మా జర్నీ స్టార్ట్ అయింది. ఇదంతా కూడా మీకు భయపడి చేస్తున్నారు? నాకు భయపడి, ఏమంటే ఎక్కడైనా వదిలేస్తానేమో లేదా విడాకులు ఇచ్చేస్తానేమో అని ఆ భయంతో షీ డిడ్ ఇట్. సో ఆ సమయంలో అంటే మేము నాది ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్, తెలంగాణ. మహబూబ్ నగర్లో టాప్ బిజినెస్ ఫ్యామిలీస్లో మేము ఒకరం. అయితే మాకు బట్టల షోరూమ్స్ ఉన్నాయి చాలా పెద్దవి. అయితే మీకు మీ డిస్ట్రిక్ట్స్లో చందన బ్రదర్స్ ఇలాంటి షోరూమ్స్ ఉంటాయి కదా, అలాంటి షోరూమ్స్ మాకు కూడా ఉండే. అయితే మేము ఎప్పుడైతే రాత్రి షాప్ బంద్ చేసుకొని వచ్చినప్పుడు మాకు ఒక ఫ్యామిలీకి ఒక అలవాటు ఏమంటే అందరు కలిసి భోజనం చేస్తుండే. అప్పట్లో మాది జాయింట్ ఫ్యామిలీ. అయితే మేము షాప్ బంద్ చేసుకొని వచ్చేసరికి అందరు లేడీస్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మా కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళ హస్బెండ్స్ కోసం, వాళ్ళ బ్రదర్స్ కోసం. అందరు వెయిట్ చేస్తుండగా మేము పోయిన తర్వాత అందరు కలిసి భోజనం చేస్తాము. భోజనం చేసేటప్పుడు మాకు ఒక అలవాటు ఏమిటంటే మా ఇంట్లో పెద్ద స్క్రీన్ ఉంటుంది, అంటే ఒక పెద్ద అది ఉంటుంది, టీవీ ఉంటుంది. ఆ టీవీ ముందర అందరు కూర్చొని తినే అలవాటు. ఆ తినేటప్పుడు నా భార్యకి నేను గమనిస్తుండే, నా భార్య ఆహారం మీద ఇట్లా చేతి పెట్టి టీవీ వైపు చూస్తుండగా నటిస్తుండే, కానీ లోపల ప్రార్థన చేసుకుంటుండే. నాకు ఎందుకో డౌట్ వస్తుండే చాలాసార్లు ఆమె మీద. అయితే ఒకసారి డౌట్ వచ్చేసి ఆమెకు పలికాను, సోనా అని పిలిచాను, పలకలేదు. రెండోసారి పిలిచాను, పలకలేదు. మూడోసారి పిలిచాను, పలకలేదు. నాలుగోసారి పొడల్లని ఒకటి కొట్టేసి 4 बार తుమారకు బులాయా సునేమే నియారా అంటే 4 సార్లు నీకు పిలిచాను అర్థం అవ్వట్లేదు అంటే, అయ్యో కాదండి అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రోగ్రామ్ ఏదైతే వస్తుందో. సరేలే ఏం చెప్పిండ్రు ప్రోగ్రాంలో ఇప్పుడు చెప్పండి. ఊకే విసికించొద్దండి, మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీరే చూసుకోండి అని. అంటే ఆమె ఏమంటే జస్ట్ ఆహారం మీద చేతి పెట్టి ప్రభు దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసుకొని ఆహారాన్ని భుజిస్తుండే. ఇది ఎప్పుడు తెలిసిందంటే నేను రక్షింపబడిన తర్వాత ఎప్పుడైతే ఆమె టెస్టిమనీ విన్నానో అవన్నీ టెస్టిమనీ బయటపడ్డాయి. అంటే షీ వాజ్ నాట్ అ ముస్లిం లేడీ ఎట్ ఆల్. అంటే ఆమె 2004 మార్చ్ నెలలో మా మ్యారేజ్ జరిగింది. కానీ ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు ముస్లిం లేడీగా అనుకున్నాను. కానీ అట్లా దగ్గర చాలాసార్లు నేను నా భార్య మీద డౌట్ అంటే నాట్ వేరే రీతిగా, అంటే ఆమె ఒక క్రైస్తవరాలే అనుకుంటున్నాను, అంటే నాకు తెలియకుండా దొంగగా ఏమైనా ప్రార్థన చేసుకుంటుందా, ఆమె దేవుని దగ్గర మొర పెడుతుందా, లేదా బైబిల్ చదువుకుంటుందా, అలాంటి డౌట్స్ చాలా ఉంటుండే. అయితే నేను నా భార్యకి ఎన్నోసార్లు అవమానించి దూషించి మాట్లాడడం కూడా జరిగింది. చాలాసార్లు ఆమెకు టార్చర్ కూడా చేశాను. నీకు ఎందుకు పెళ్లి చేసుకున్నాను, నీకు చేసుకునే బదులు ఒక ముస్లిం లేడీని చేసుకుంటే నాకు అన్ని డౌట్స్ లేకుంటుండేమో అని. కానీ ఇట్లా కొనసాగుతూ మార్చ్ 2004లో మా పెళ్ళి జరిగింది. నవంబర్ మంత్ 2019 దాకా 15.5 years మా మ్యారేజ్కి కంప్లీట్ అయింది. 15.5 years మ్యారేజ్ లైఫ్లో ఎప్పుడు కూడా నా భార్యకి ఒక ముస్లిం లాగానే చూశాను. 2019లో నవంబర్ మంత్లో ఒక సంఘటన మా ఇంట్లో ఏం జరిగిందంటే, నా లైఫ్లో నా వైఫ్ది ఎప్పుడు కూడా వార్డ్రోబ్ అంటే బీరువా ఎప్పుడు ఓపెన్ చేయను. ఆ రోజు సడన్గా ఏం జరిగిందంటే నా భార్య వార్డ్రోబ్కి తాళాలు ఆమె మర్చిపోయింది, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఉండిపోయింది, తెలియదు. అయితే నేను ఆ హాఫ్ షర్ట్ వేసుకున్న, స్నానం చేసుకుని జస్ట్ అట్లా మూవ్ ఆన్ వెళ్తుండగా నా షర్ట్కి తగిలి వార్డ్రోబ్ ఓపెన్ అయింది. ఎప్పుడు కూడా నేను ఓపెన్ చేసి చూడలేదు కదా అని జస్ట్ అట్లా మూయనికి పోతే
పవిత్రమైన గ్రంథం అంటే బైబిల్ గ్రంథం నాకు కనబడింది బీరువాలో. సడన్గా అది కనబడేసరికి ఒక తురుకోడికి ఒక బైబిల్ చూస్తే ఎంత కోపం వస్తుందో, ఆ కోపం నాకు టాప్ టు బాటమ్ కోపంతో రగిలిపోతున్నా. నేను గట్టిగా నా భార్యని పిలిచాను, ఏ సోనా అని పిలిచాను. ఆమె భయపడి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఎందుకు ఇంత గట్టిగా పిలుస్తున్నాడు, ఏమైందండి అని ఉరుకుతుండగా డైరెక్ట్గా బెడ్రూమ్లో వచ్చింది. ఏమైందండి అంటే, తుమారే వార్డ్రోబ్ మే బైబిల్కి, అంటే నీ వార్డ్రోబ్లో బైబిల్ ఎందుకు ఉంది అన్నాను. అయ్యో కాదండి, మా అక్క చనిపోయింది కదా, ఆమెకు చివరి గుర్తింపుగా పెట్టుకున్నానంటే, గుర్తింపుగా కావాలంటే ఇంత పెద్ద వాల్ ఖాళీ ఉంది కదా హాల్లో, ఆ హాల్లో పెద్ద కావాలంటే ₹1,00,000 ఖర్చు చేసి పెయింటింగ్ వేపిస్తా, కానీ బైబిల్ నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అన్నాను. సరే అనింది. ఆ రోజు ఏం జరిగిందంటే ఇంకో సంఘటన, మా అత్తమ్మ గారు మా వదినమ్మ గారు కూడా మా ఇంట్లోనే పడి ఉన్నారు. అయితే అంటే ఏదో ఒకేషన్ వల్ల వచ్చారు, మా దగ్గరనే ఉన్నారు. అయితే గట్టిగా మా అత్తమ్మని పిలిచాను, అత్తమ్మ అని పిలిచాను. అత్తమ్మ అని పిలిస్తే ఆమె కూడా వచ్చింది. చెప్పండి రీజన్. ఏం లేదు, ఇక్కడ నుంచి బైబిల్ తీసుకొని ఇన్స్టెంట్గా ఒక్క నిమిషం కూడా ఉండకుండా మీరు బయలుదేరండి అన్నాను. సరే అన్నారు. ఆమెకు అర్థమైంది ఏమంటే రైస్ కోపంగా ఉన్నాడని, ఏం మాట్లాడకుండా సరే అన్నారు. నేను కోపంగా ఏం చేసినా అంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఇంటి నుంచి వెళ్ళిపోయాను. హైదరాబాద్ మొత్తం నా కార్లో దగ్గర దగ్గర రాత్రి మార్నింగ్ 10:30కి నేను బయలుదేరాను. రాత్రి 1:30 దాకా హైదరాబాద్ మొత్తం తిరుగుతూనే ఉన్నాను ఆమె మీద కోపంతో. లాస్ట్కి కొంచెం కోపం చల్లారినాక ఇంటికి చేరాను. చేరిన ఎంబడిని బెల్ కొట్టిన ఎంబడిని నా భార్య డోర్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే మా అత్తమ్మ మా వదినమ్మ కూడా అక్కడనే పడి ఉన్నారు. అంటే వాళ్ళు భయపడిపోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించిందంటే ఒక్కవేళ, ఎందుకంటే గతంలో ఒకసారి నా భార్యకి మా అత్తమ్మ ముందలనే కొట్టిండే, అది కూడా మామూలు దెబ్బలు కాదు, మంచి దెబ్బలు కొట్టాను. అంటే 15 ఇయర్స్ బ్యాక్, పెళ్ళైన కొత్తలో అది. అయితే ఆ భయంకి ఆమె వెళ్ళలేదు. అంటే గతంలో ఎప్పుడైతే కొట్టానో, కొట్టిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అయ్యో నా భార్యకు నేను కొట్టాను, అది కూడా మా అత్తమ్మ ముందల్నే, అంటే వాళ్ళ అమ్మ ముందర నేను కొడితే ఏం బాగుంటుంది, నేను చేసింది తప్పు అని అది రియలైజ్ అయ్యి మా అత్తమ్మ దగ్గర పోయి కూర్చొని, మా అత్తమ్మకి 15 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రామిస్ చేశాను, అత్తమ్మ మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా మీ కూతురు మీద చేతెత్తను. 2004లో చేతెత్తిన నేను 2019 దాకా ఎప్పుడైతే బైబిల్ కనబడిందో అప్పటిదాకా కూడా నేను చేతెత్తలేదు. కానీ వీళ్ళు భయంతో కొడతాడేమో అని ఆ భయంతో ఉండిపోయారు. మరల దగ్గర అట్లా చూస్తూ చూస్తూ 2 వీక్స్ గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత చూస్తే వాళ్ళు భయపడిపోతూనే లేరు. లాస్ట్కి నేను మా అత్తమ్మ దగ్గర కూర్చొని, అత్తమ్మ మీరు ఏం భయపడవద్దు, నేను మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నాను, మీ కూతురుని కొట్టను తిట్టను అంటే ఆ నమ్మదితో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఐ హ్యావ్ ప్రామిస్డ్ ఆన్ మై మదర్. సో ఒక నమ్మకం వచ్చింది. అట్లా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం గడిచింది. వారం గడిచిన తర్వాత డిసెంబర్ మంత్ స్టార్ట్ అయింది. డిసెంబర్ మంత్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో డిసెంబర్ 15th నుంచి 25th డిసెంబర్ దాకా నేను కర్నూలు ప్రాంతంలో నాకు ఒక షాప్ ఉండేది. ఆ షాప్ కోసం అక్కడ క్రిస్మస్ కోసం బిజినెస్ మంచిగా జరుగుతుంది కనుక ఆ క్రిస్మస్ వ్యాపారం కోసం 15th నుంచి 25th డిసెంబర్ దాకా అక్కడ కూర్చుని ఆ 10 డేస్లో ఎంత అయితే అమౌంట్ వస్తుందో కొన్ని లక్షలు వస్తుంది. ఆ అమౌంట్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తుండే. కానీ నా భార్యకి మీద కోపం మీద ఈసారి ఏం చేసినంటే డిసెంబర్ 1st వెళ్ళిపోయాను. ప్రతి సంవత్సరం 15th డిసెంబర్కి వెళ్తుండే, ఈసారి 1st డిసెంబర్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు తెలియకుండానే ఆమె బైబిల్ దాడ్చింది, అది కూడా నా ఇంట్లోనా అని. ఆ కోపంతో రగిలిపోయి నేను వెళ్ళిపోయాను. 1st డిసెంబర్ 2019 నుంచి 22nd డిసెంబర్ 2019 దాకా, అంటే ఈ 22 డేస్ గ్యాప్లో నా భార్య డైలీ దగ్గర దగ్గర ఎన్నోసార్లు నాకు ఫోన్ చేస్తుండే. ఆమెతో మాట్లాడేటప్పుడు ఆమెకు కోపపడి, ఆమెకు ద్వేషించి మాట్లాడి, దూషించి మాట్లాడి ఫోన్ కట్ చేసేస్తుండే. కానీ 22nd నాడు ఒక అబ్బాయి నా షాప్లో వచ్చేసి, అంటే ఒక కస్టమర్ లాగా నా షాప్లో వచ్చాడు. ఆయన ఒక క్రైస్తవరాలి అబ్బాయి. ఐ థింక్ అట్ ద టైమ్ ఇంటర్ 2nd ఇయర్ ఆర్ డిగ్రీ 1st ఇయర్ చదువుతుంటాడు ఆ అబ్బాయి. హాయ్ అన్న, బాగున్నావా అంటే, ఇప్పుడు మీరు కూడా ఎక్కడైనా షాప్కి పోతే, మీకు తెలిసిన రెగ్యులర్ షాప్కి పోతే మీరు కూడా ఆయనకు పలుకుతారు, ఆయన కూడా మిమ్మల్ని పలుకుతాడు. ఆయన నాకు హాయ్ అన్న, బాగున్నావా అంటే, బాగున్నా బాబు, నువ్వు బాగున్నావా అంటే, బాగున్నా అన్న అన్నాడు. లోపల పోయి సడన్గా మరలా కౌంటర్ వైపు వచ్చాడు. అవునా, ఒక్కరినే కనిపిస్తున్నావు అంటే నేను షాక్ అయ్యాను. దగ్గర దగ్గర 22 వర్కర్స్ ఉన్నారు నా షాప్లో, అప్పటికి 20+ కస్టమర్స్ ఉన్నారు. నేనన్నా ఇంతమంది ఉన్నారు కదా బాబు అంటే, అట్లా కాదు అంటే, మా అక్క ఇంకా మీ బాబు రాలేదా అన్నాడు. అంటే నా భార్యకి ఎప్పుడు కూడా కర్నూలు ప్రాంతంలో నా భార్య వాళ్ళ బంధువులు చాలామంది ఉంటారు. ఆమె గతంలో అక్కడ కాలేజ్ కూడా చదివింది, స్కూల్ కూడా చదివింది కనుక ఆమె గురించి అడుగుతున్నారు. అంటే నా భార్య ఎప్పుడు కూడా హాలిడేస్ దొరికినప్పుడు, నాకు ఎప్పుడైనా నా కొడుకుకి హాలిడేస్ ఉన్నప్పుడు
నా భార్య నా కొడుకుకి కర్నూలు ప్రాంతం నాతో పాటు తీసుకొని వస్తుండే, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ బంధువుల దగ్గర కలుస్తారు, నాతో పాటు ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని తీసుకొని వచ్చేస్తుండే. అయితే నా భార్య ఎప్పుడు కూడా కౌంటర్ మీద కూర్చుంటుండే. సో షీ వాజ్ ద వెరీ ఫెమిలియర్ ఫేస్ ఆఫ్ కర్నూలు. ఆ కర్నూలు ప్రాంతంలో ఫెమిలియర్ ఉండే ఆమె, అంటే ఈ సీజన్ టైంలో ఈ మేడం గారు కూర్చుంటారు అని. అయితే ఆమెకు చాలామంది క్రైస్తవులు తెలిసిన వాళ్ళు వచ్చి ఆమె మొహం కూడా చూసి పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు చాలామంది. అయితే ఆ అబ్బాయి వచ్చేసి అడిగేసరికి నేను అన్నా, కాదు బాబు రాలేదు, కొంచెం నా అబ్బాయిది స్కూల్స్ ఉన్నాయి కదా అంటే, సరేలేని లోపల పోయిండు. మరలా తిరిగి వచ్చిండు. అవన్నా మీది లవ్ మ్యారేజ్ కదా, ఇంతకు మా మా అక్కకు మీరు పర్మిషన్ ఇస్తారా అంటే, డైలీ మా అక్క బైబిల్ చదువుకుంటుందా, ఆమెకు ప్రతి ఆదివారం మీరు చర్చ్కి పంపిస్తారా అంటే, ఫస్ట్ నా భార్య ఏం చేసిందంటే, ఇంట్లో బైబిల్ దొరికినందుకు నేను కోపంగా ఉన్నాను ఆమె మీద, ఈయన వచ్చేసి ఈ ప్రశ్నలు అడిగి, ఎలా అంటే ఒక అగ్నిగుండంలో కెరోసిన్ వేస్తే ఎంత మంట వస్తుందో, ఎంత అగ్ని వస్తుందో అంతగానం నాకు ఆమె మీద కోపం ఉంటే ఈయన వచ్చి కెరోసిన్ పోసినట్టు ప్రశ్నలు అడుగుతున్నాడు. నేనన్నా, బాబు నువ్వు బట్టల కోసం వచ్చినావు, ఊకే ఇబ్బంది పెట్టడానికి వచ్చినావు అని. ఆయనకి ఏదో అర్థమైంది, మళ్ళీ లోపల పోయిండు. మరలా బయటికి వచ్చి, అవునా 2 డేస్లోనే క్రిస్మస్ ఉంది కదా, మళ్ళీ మీ కొడుకు కూడా వస్తాడేమో కదా, మీ కొడుకు ఇంకా మీ భార్య వస్తారు కదా అంటే, బాబు నువ్వు బట్టలు కొనడానికి వచ్చినావు, నాకు విసికించడానికి వచ్చినావు అంటే, ఆయనకు అర్థమైంది అన్న ఏదో కోపంలో ఉన్నాడని కామ్గా లోపల పోయిండు, బట్టలు తీసుకొని పైసలు కట్టేసి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయికి నేను ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేక, నేను ఆయనకు జవాబు చెప్పలేక, లాస్ట్కి రాత్రి షాప్ బంద్ చేసుకుని నేను ఇంటికి అంటే రూమ్ దగ్గర పోయేసరికి అన్నం తినేసి పడుకుందామంటే నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదంటే, ద మెయిన్ రీజన్, నేను ఒక అబ్బాయి వచ్చేసి నా భార్య గురించి అంటే, మా అక్కకి మీరు పర్మిషన్ ఇస్తారా, ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తుందా, అయితే నేను ప్రతి ఒక్కటి రీకాల్ చేయడం మొదలైంది. ఏమంటే 15 ఇయర్స్ నా లైఫ్ జర్నీలో, నా భార్యతో నా మ్యారేజ్ లైఫ్ జర్నీలో, నా భార్య ఒక ముస్లిం లేడీగానే ప్రవర్తించింది, కానీ ఎప్పుడు కూడా తిరిగి ఆమె నాకు ఏది అడగలేదు, ఎందుకు నాకు ఇలా చేశారు అని అడగలేదు. నేను ఒకటే అనుకున్నా, ఈ 15 ఇయర్స్ తర్వాత సడన్గా ఒకవేళ నా భార్య అడిగింది అనుకోండి, అండి నేను 15 ఇయర్స్ నుంచి మీ దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను, అల్లాని మొహమ్మద్ ప్రవక్తని నమ్ముకొని ఉన్నాను, ఇప్పుడు 15 ఇయర్స్ గడిచిపోయింది కదా, నా కొరకు ఒక్క నెల అయినా మీరు క్రీస్తుని అంగీకరించి చూస్తారా అంటే, నేను ఆమెకు చంపేస్తా, నరికేస్తా, విడాకులు ఇచ్చేస్తా, కానీ నేను నా ఇస్లాంని వదిలేసి నేను క్రీస్తుని అంగీకరించలేను. దట్ ఈస్ ఫైనల్. అంటే అది నా ఫైనల్ డిసిషన్. ఎందుకంటే నేను ఒక నిష్ట కలిగిన ముస్లిం, 5 times నమాజ్ చేసేటోడిని, టైం టు టైం నమాజ్ చేసి అంటే ఏ ఒక్క నమాజ్ కూడా మిస్ చేయకుండా, ఒక్క నమాజ్ కూడా మిస్ అయితే దాని గురించి కజా కూడా చేస్తారు. కజా అంటే లేట్గా చదివితే దాన్ని కజా అంటారు. ఇప్పుడు ఫజర్ది టైం ఉంది అంటే మార్నింగ్ 5 o'clock నమాజ్ ఉంటుంది, ఆ టైంకి చేయకుంటే ఒకవేళ దాని తర్వాత చేస్తే దాన్ని కజా అంటారు. అయితే ఏ ఒక్క నమాజ్ కూడా నేను మిస్ చేయకుండా ఒక నిష్ట కలిగిన ముస్లిం లాగా నేను ఉన్నాను. అయితే నేను అనుకున్నా, ఒకవేళ నా భార్య నాకు తిరిగి అడిగింది అనుకోండి, నేనైతే ముస్లింగానే ఉంటా కానీ ఆమెకు వదిలేస్తాను. కానీ నేనేం చేశాను, నా భార్యకి ప్రేమించి నేను పెళ్లి చేసుకునక ముందు నేను నా భార్యకు ప్రామిసెస్ చేశాను, నువ్వు ఒక క్రైస్తవురాలుగా ఉండిపోవచ్చు. అయితే లోపల నుంచి ఆ ప్రశ్నలు రగలడం నాకు మొదలైనవి. అంటే నా భార్యకి ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా, నేను చేస్తుంది తప్పు అని ఎప్పుడు రియలైజ్ అయ్యాను, 2004లో నా మ్యారేజ్ అయితే 2019 నవంబర్ మంత్లో నేను రియలైజ్ అయ్యాను, డిసెంబర్ మంత్లో సారీ. అంటే ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేక, అంటే నా భార్యకు నేను అంటే వాళ్ళ దేవుణ్ణి స్తుతించొద్దు, ఆరాధించొద్దు అని అన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఏదైతే చెప్పానో ప్రతి ఒక్కటి వింటుంది కదా అని అది రియలైజ్ అయిపోయి నేను అనుకున్నాను, నా దేవుడికి నేను ఎలా అయితే నేను నమ్మేసి ఉన్నానో, నా భార్య కూడా తన దేవునికి నమ్మేసి ఉంది, కానీ నేను ఆమెకు చేస్తుంది ఫోర్స్, ఇంకా ప్రెషర్ నాకు అర్థమైందని నేను అనుకుంటా. మార్నింగ్ 23rd మార్నింగ్ 6:30 or 7:30కి నాకు నిద్ర పట్టింది. మరలా మార్నింగ్ 10:30కి లేసాను. లేచిన వెంబడి చూస్తే నా భార్యవి 2 మిస్ కాల్స్ ఉన్నాయి. ఆ మిస్ కాల్స్ని చూసి ఈ 22 days జర్నీలో నా భార్యది మిస్ కాల్ పడితే కూడా ఎప్పుడు కాల్ చేయలేదు, కానీ ఈ మిస్ కాల్ చూసి 23rd నాడు నా భార్యకి కాల్ బ్యాక్ చేస్తే నా భార్య సంతోషంగా, అండి మీరు నన్ను ఫోన్ చేశారా ఇన్ని రోజుల తర్వాత అంటే, అవును సోనా నేనే నీకు ఫోన్ చేశాను, ఒక పని చేయి, ఈరోజు షాన్ది స్కూల్ అయిపోయిన వెంబడనే షాన్కి తీసుకొని కర్నూలు ప్రాంతంకి వచ్చేసాయి, లేదు కార్ పంపమంటే నేను ఇక్కడ నుంచి కార్ పంపించేస్తాను డ్రైవర్కి. అంటే ఏం వద్దండి నేనే వచ్చేస్తా షాన్ని తీసుకొని అని ఆమె సంతోషంతో పొంగిపోయి 4 o'clock యాక్చువల్గా స్కూల్ వదులుతారు.
ఇంటి దాకా వచ్చేసరికి 5:30 అవుతుంది. వాళ్ళు బయలుదేరేసరికి 6:30, 7 అవుతుంది. చేరేసరికి నియర్లీ రాత్రి 11 అవుతుంది. ఆమె ఆ ఆలోచన పెట్టుకొని ఏం చేసిందంటే, అబ్బా పోతే పోనీ, ఒక దినం స్కూల్ పోతే పోనీ ఏం కాదు అని హాఫ్ డే నుంచి నా కొడుకుకి స్కూల్ నుంచి తీసుకొని వచ్చి సంతోషంతో హైదరాబాద్ నుంచి కర్నూలు ప్రాంతంకి వచ్చేసింది. ఈవినింగ్ 7:15 నియర్లీ నా షాప్ దగ్గర వచ్చి నిలబడితే, నా షాప్ పైననే ఒక లాడ్జ్ ఉండేది. ఆ లాడ్జ్ది తాళాలు తీసుకొని ఆమెకి ఇచ్చేసి నేను ఒకటే అన్నా, సోనా జల్దీ మీరు రెడీ అయిపోయి మీరు కిందికి రండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉందన్నాను. అయితే సర్ప్రైజ్ అంటే ఆమె ఏమో అనుకునిందంటే, ఎప్పుడైనా మంచి సీజన్ జరిగితే ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ లేదంటే ఎక్కడైనా ప్లాట్ కొని ఉంటాడు, ఆ ఆలోచనలో ఉన్నారు. కానీ ఆమెకు ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా ఆమెకు తెలియదు. వాళ్ళు రెడీ అయిపోయి కిందికి వచ్చారు. నా షాప్ కౌంటర్ తాళాలు నా పిల్లలకి, షాప్ పిల్లలకి ఇచ్చేసి నేనన్నా, బాబు ఎంత అమౌంట్ ఉంది, నేను రాత్రి వచ్చేదాకా మీరు చూసుకోండి, నన్ను అక్కకి కొంచెం బయట తీసుకొని పోతున్నా అని. ఆమెకు ఏం చేసిన అంటే, కర్నూలు ప్రాంతంలో ఒక కోల్స్ చర్చ్ అని పెద్ద చర్చ్ ఉంది. అయితే నా భార్య ఒక చిన్న ఉన్నప్పుడు అక్కడ పాటలు పాడేదానిది. కొన్నిసార్లు అక్కడ ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది ఉన్నారు ఆమెకు. సో నేనేం చేసిన అంటే కోల్స్ చర్చ్ వైపు తీసుకొని పోయాను. కోల్స్ చర్చ్ వైపు తీసుకుపోతుండగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైతే చర్చ్ గేట్ ఎంటర్ అయినామో, చర్చ్ గేట్ ఎంటర్ అయిన ఎంబడినే ఆమె బాడీ వణకడం స్టార్ట్ అయింది. ఏంటండి ఇక్కడ మా బంధువులు ఉంటారా అని మీరు డైరెక్ట్గా మాకు హైదరాబాద్ నుంచి కర్నూలుకి పిలిపించి వాళ్ళ ముందలు మాకు అవమానించడానికి, వాళ్ళ ముందలు మాకు తిట్టడానికి ఇక్కడ దాకా పిలిపించినవా నువ్వు, ఎందుకు సో నువ్వు అలా చేస్తున్నావు, అక్కడ షాప్లో చాలా గిరాకుంది, పదా పదా అంటే నేను ఒకటేనా, ఫస్ట్ నువ్వు దిగు అన్నాను. కాదు నేను దిగను, నువ్వు పదా పదా అంటే నేను ఫస్ట్ దిగు అన్నా, దిగలే. రెండోసారి అడిగిన, దిగలే. లాస్ట్కి నేనే ఏం చేసిన, నా సీట్ నుంచి దిగేసి అవతలది డోర్ ఓపెన్ చేసి దిగుతావా లేదా అంటే ఆమెకు అర్థమైంది, ఒక్కవేళ ఇప్పుడు దిగకుంటే కొట్టేస్తాడని ఆ ఆలోచనతో దిగేసి ఆమె చేతి పట్టుకొని, మనకు డోర్ ఎలా అయితే ఉందో అలా ఒక చిన్న డోర్స్ ఉంటాయి ఎంట్రన్స్లో, ఆ డోర్ లోపల తీసుకుపోతుంటే నా భార్య నా చేతి పట్టుకొని లాగి, అండి ప్లీజ్ అండి, ఎందుకు ఇక్కడ నా బంధువులు ఉంటారు, అందరి ముందర తమాషా చేయడానికి ఇక్కడ దాకా నువ్వు నన్ను రప్పించినావా, ఎందుకు సోను, నేను నిజంగా అది బైబిల్ నాది కాదు, మా అక్కది గుర్తింపు, అది ఇది అని చెప్తుంటే నేను ఆమె రెండు చేతులు పట్టుకొని ఒకటేనా, సోనా నేను ఈ రోజు నుంచి నీకు స్వాతంత్రం అనేది ఇస్తున్నా, ఈ రోజు నుంచి నీకు ఫ్రీడమ్ అనేది ఇస్తున్నా, ఈ రోజు నుంచి నువ్వు క్రైస్తవరాల్లాగా ఉండిపోవచ్చు, నువ్వు ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువుకో, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకో, ప్రతి ఆదివారం నేనే కావాలంటే నీకు చర్చ్ దగ్గర వదులుతా అంటే మీరు నమ్ముతారా లేరా నేను ఇలా చెప్పానంటే? నేనైతే నమ్మనండి. ఆమెకు నేను చెప్తుంటే కూడా నమ్మతలేదు. చెప్తుంటే నమ్మక, కాదండి నేను ఒక నిజమైన ముస్లిం లేడీనే అండి అంటే ఆమె భయపడింది లోపల నుంచి. ఒక్కవేళ అవునా సోను అని గట్టిగా నేను ఏడ్చుకుంటూ కౌగలిస్తే మళ్ళీ పడాలని కొట్టేస్తాడు, టెస్ట్ పెడుతున్నాడేమో ఈ మూర్ఖుడు అని ఆ ఆలోచనతో డైరెక్ట్గా, కాదండి నాకు అలాంటిది ఏం లేదండి అంటే నేను అన్న, సోనా మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నాను, ఈ రోజు నుంచి నీకు స్వాతంత్రం అనేది ఇస్తున్నాను, ఈ రోజు నుంచి ఫ్రీడమ్ అనేది ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు డైలీని దేవుణ్ణి ఆరాధించు, డైలీని దేవుని దగ్గర మొరపెట్టు, డైలీని దేవుని దగ్గర ప్రార్థన చేసుకో, ప్రతి ఆదివారం నేనే చర్చ్కి తీసుకొని పోతా అంటే ఎప్పుడైతే నా అమ్మ మీద వట్టేసి చెప్పానో, ఆమెకు తెలుసు మా అమ్మ మీద వట్టేస్తే ఖచ్చితంగా నేను నా మాట మీద నిలబడతాను. ఆ మాట పట్టుకొని ఆమె కన్నీరు కాచుకుంటూ సంతోషంగా పొంగిపోయి గట్టిగా నాకు కౌగలించుకొని డైరెక్ట్గా నా వెనక నా కొడుకు నిలబడి ఉన్నాడు. నా కొడుకు నిలబడి ఉండి డైరెక్ట్గా వాళ్ళిద్దరు సైగల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే, ఎప్పుడు కూడా మేము కార్లో కూడా పోతుంటే అంబులెన్స్ ఎక్కడైనా మా దగ్గర నుంచి అంబులెన్స్ మా వైపు నుంచి పోతుంటే నా భార్య ఏమో షా అని అంటే నా కొడుకు మమ్మ అని అంటే ఇద్దరు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకొని డైరెక్ట్గా చిన్న లోపలగా ప్రార్థన చేసుకుంటుండే. అది నేను రక్షింపబడిన తర్వాత ఈ టెస్టిమనీస్ బయటపడ్డాయి. అంటే వాళ్ళు సైగల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ నాకు తెలియకుండా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తుండే. అయితే ఇక్కడ ఏం చేసిన అంటే నా కొడుకు వెనక నిలబడి, మమ్మ కాంగ్రాచ్యులేషన్స్ మమ్మ, డాడ్ హ్యాస్ గివెన్ యూ పర్మిషన్ మమ్మ అంటే నా భార్య అంటుంది, కానీ నీకు ఇస్తలేడు కదా అంటే ఆయన సైకిల్లో అంటుండే, దేవుడు నీకు ఇప్పించినాడు కదా, అదే రీతిగా నాకు కూడా దేవుడు ఇప్పిస్తాడు, డోంట్ టేక్ టెన్షన్ అంటున్నాడు. అయితే నాకు ఎందుకో డౌట్ వచ్చి నా భార్య కన్నా, సోనా ఇప్పుడే చెప్పేస్తున్నా, నీకు మాత్రం పర్మిషన్ ఇస్తున్నా, నా కొడుకుకి నువ్వు క్రైస్తవ మతంలో లాగొద్దు అన్నాను. అంటే నా కొడుకు ఒక నిష్ట కలిగిన ముస్లిం, ఆయనకు ఎప్పుడు కూడా నువ్వు చర్చ్కి రా బేటా, అది బేటా ఇది బేటా అంటే బాగుండదు అంటే నేను ఎందుకు చేస్తా అండి అలాంటిది ఏం లేదని మేము లోపల పోయాము. లోపల పోతే అక్కడ వాళ్ళ బంధువులు కజిన్ ఉన్నారు, ఆయన చర్చ్ది డెకరేషన్ చేస్తున్నాడు. సడన్గా మమ్మల్ని చూసి, హాయ్ రైస్ బాయ్ నువ్వు ఇక్కడ అంటే నా భార్య అంటుంది,
వినయ్ ఈ రోజు నుంచి నా భర్త నాకు పర్మిషన్ ఇచ్చిండు, నేను స్వాతంత్రాన్ని ఇచ్చిండు, నేను నా దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు అంటే ఆయన షాక్ అయ్యి అవునా నిజమా రైస్ బాయ్ అని ఆయన వచ్చి కౌగలించుకున్నాడు. కౌగలిస్తే నేను లోపల అనుకున్నా, నా భార్య కౌగలిస్తే ఒక మాట నువ్వు ఎందుకురా భయ్ అనుకున్నా. అంటే అప్పట్లో అనుకున్నా, ఎందుకంటే నేను ఎంత చేసినా మేము ముస్లిమ్స్ కనుక క్రైస్తవులు అంటే మాకు అప్పట్లో అంత ఇష్టం ఉండదు. సో ఆ థాట్లో నేనున్నాను. ఆయన చాలా మంచి మనిషి, హీఈస్ అ వెరీ బెస్ట్ గాయ్. ఆయనతో మాట్లాడుతుండగా చర్చ్లో వాళ్ళు పని చేస్తుండగా జస్ట్ సెల్లో టేప్ తీసి వాళ్ళకి ఇస్తున్న చేతికి. నెక్స్ట్ డే అంటే ఆ రోజు రాత్రి మరలా షాప్ దగ్గర పోయాము ముగించుకొని. షాప్ దగ్గర పోతే దగ్గర రాత్రి 2 ఏమో అవుతుంది, 2:30 ఐ థింక్ సో. పోయి చూస్తే దగ్గర 2,72,000ది కౌంటర్ అయింది 23rd డిసెంబర్ నాడే. అంటే ఒక్క దినంది కౌంటర్ ఎప్పుడు కూడా హైయెస్ట్ కౌంటర్ మాకు 2.5 దాకా ఎప్పుడు ఎక్కువ పోలేదు. అంటే 2,50,000 అంటే నా సొంత షాప్స్ పెట్టినప్పటి నుంచి. వేరే మాది పాత షాప్స్ మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు 10 లక్షలు 20 లక్షల కౌంటర్స్ కూడా చూసాము. కానీ నేను సొంతంగా చిన్న ఏదైతే షోరూమ్స్ పెట్టుకున్నానో ఆ హైయెస్ట్ కౌంటర్ 2,50,000 ద హైయెస్ట్ కౌంటర్. కానీ ఈరోజు ఏం చూశానంటే 23rd డిసెంబర్ నాడు 2,72,000 దాటింది. దాటినా ఏం పడింది, నేను నా దేవునికి చూసి నేను ఆశ్చర్యపోయి నేను అనుకుంటున్నా, అయ్యల్లా నేను నా బీవీకి కుష్ పెడితే అంటే నా భార్యకి నేను కుష్ పెడితే నువ్వు నాకు కుష్ పెడుతున్నావు అంటే ఈరోజు 24th డిసెంబర్ కూడా కాదు, 24th డిసెంబరే మ్యాక్సిమం 2.5 రీచ్ అవుతాము. కానీ 23rd 2.7 అంటే నియర్లీ రేపు మేము 3కి దగ్గర ఉంటామేమో అనుకున్నాం. నెక్స్ట్ డే ఏం చేసినా అంటే 24th డిసెంబర్ నాడు నా భార్యకు అన్నాను, సోనా నీకు ఇక్కడ క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు కదా, నీ బంధువులు కూడా ఉన్నారు కదా, పొద్దున్న 10:30కి మనం రెడీ అయిపోయి అందరి దగ్గర నీకు తీసుకొని పోతాం, అందరితో కలువు నువ్వు ఈరోజు అన్నా. అందరి దగ్గర పోయి అందరితో కలుస్తూ అందరికీ ఏం చెప్తుందంటే నా భర్త నిన్న చర్చ్లో పని చేసిన, జస్ట్ సెల్లోటేప్ తీసి ఇచ్చిన అంతే, దాని తప్ప ఏం పెద్ద పని చేయలేదు. సంతోషంతో పొంగిపోయి నా భర్త చర్చ్లో పని చేసిండు అని సంతోషంగా అందరితో చెప్తుంది. రాత్రి మరలా 1:30 2 అయిపోయింది. 2 o'clockకి మేము షాప్ దగ్గరికి పోతే కాసేపు కూర్చొని లెక్కలు చేస్తే 4,70,000 to 4,73,000 ఏమో జరిగిపోయింది కౌంటర్. దట్ వాజ్ ద హైయెస్ట్ కౌంటర్ ఆఫ్ మై లైఫ్. అంటే ఒక్క దినంలో 4,73,000 జరిగింది. 24th అది జరిగినప్పుడు అది చూసుకొని డైరెక్ట్గా నెక్స్ట్ డే క్రిస్మస్ ఉంది. క్రిస్మస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మార్నింగ్ నేను నా భార్య కన్నా, సోనా నువ్వు జల్దీ రెడీ అయిపోతే నీకు చర్చ్ దగ్గర వదిలేసి నేను ఇక్కడ షాప్లో వచ్చేస్తాను, ఎందుకంటే మధ్యాహ్నం ఒక 1 o'clock దాకా 1,00,000 రూపాయలైనా కౌంటర్ అవుతుంది, మ్యాక్సిమం 60-70 లేదంటే 1,00,000 రూపాయలు అవ్వచ్చు, నీకు వదిలేసి వచ్చేస్తా సరే అనింది. ఆమెకు వదలడానికి నేను చర్చ్ దగ్గర పోయినప్పుడు ఆమె దిగిన తర్వాత నా చేతి పట్టుకొని ఒకటి అడిగింది, అండి ఎన్ని సంవత్సరాలు నేను మీ కొరకు ఉన్నా కదా, ఒక్కసారి నాతో పాటు చర్చ్లో వచ్చి కూర్చుంటారు, ఒక్క గంటనే అండి ప్లీజ్ అండి అంటే. నేను అనుకున్న 16 years నా కోసం అన్నీ చేసింది కదా, ఒక్కసారి ఇది అడుగుతుంది కదా, ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా, కర్నూలులో నా బంధువులు అయితే ఎవరు లేరు కదా, సరేలే పోదామని పోయి కూర్చున్నాను. పోయి కూర్చుంటే వాక్యం వింటుండగా మీరు నమ్మరు బ్రదర్, ప్రతి ఒక్క మాట అంటే దేవుని గురించి ఎప్పుడైతే ఆయన చెప్పడం మొదలు పెట్టారు, ఆయన పుట్టక గురించి, ఆ రోజు క్రిస్మస్ అంటే దేవుని పుట్టక గురించి మాట్లాడతారు, ఆయన పుట్టక గురించి మాట్లాడుతుంటే డైరెక్ట్గా ఎలా అనిపిస్తుందంటే దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ప్రతి ఒక్క వాక్య ప్రతి ఒక్క వచనం ఆయన తీసి చూపిస్తుండగా కొన్ని అర్థం కాక నా భార్యని పక్క నుంచి అడుగుతున్నా, అంటే టోటల్గా అప్పుడు అంత స్పష్టంగా, ఇప్పుడైనా కొంచెం స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాను, అప్పుడు అర్థం కూడా కొన్ని విషయాలు కాకుంటుండే. అయితే నా భార్యకు గుర్చి అడిగితే ఆమె అన్నీ చెప్తుంది. అట్లా అయిపోయింది. చర్చ్ అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళాము, 1,00,000 ఏమో కౌంటర్ అయింది. అది తీసుకొని మొత్తం కొన్ని లక్షలు నా జోబులో వేసుకొని హైదరాబాద్ కోసం బయలుదేరాము. 31st డిసెంబర్ నాడు మళ్ళీ మేము సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో హైదరాబాద్లో మా భార్య వాళ్ళ బంధువులు అక్కడ చర్చ్ మెంబర్స్గా ఉన్నారు. మా భార్య వాళ్ళ బంధువులు నా భార్యకి అన్నారు, సో చిన్న ఒక పంచే నువ్వు ఈరోజు మా దగ్గర వచ్చేస్తే మా చర్చ్కి వచ్చేసి ఇక్కడ మేము కూడా ఉంటాం కదా, నీకు కంపెనీ ఉంటుంది అంటే సరే అక్క అని మేము అక్కడ పోయినాం. అయితే నేను ఒకటేనా, సోనా నేనైతే నువ్వు పోయి చర్చ్లో కూర్చో ఏమైనా చేసుకో, కానీ నేనైతే నీకు వదిలేసి వెళ్ళిపోతా అక్కడ నుంచి, మళ్ళీ ఎమోషనల్గా నాకు బ్లాక్మెయిల్ చేయకూడదు, అండి ప్లీజ్ అండి రండి అని చెప్పకూడదు నాకు అంటే, అయ్యో ఏం చెప్పానండి అని. అక్కడ పోయిన తర్వాత చర్చ్ దగ్గర దిగుతుంది, అండి ప్లీజ్ అండి, జస్ట్ ఇట్లా చిన్న మొహం పెట్టుకుని అండి ప్లీజ్ అండి అంటే, ఆమె ఆ మొహం పెట్టుకుంటే నేను ఏది చెప్పుకోలేని పరిస్థితిలో, ఎందుకంటే 15.5 years షీ బేర్డ్ మీ, షీ డిడ్ ఎవ్రీథింగ్. ఆమె నా కోసం అన్నీ చేసినప్పుడు ఈ చిన్న విషయాలు నేను చేయలేనా అని పోయి కూర్చున్నాను. చర్చ్లో కూర్చుంటే నేనేం చేసిన అంటే అక్కడ మెసేజ్ స్టార్ట్ అయింది. మెసేజ్ స్టార్ట్ అయిన వెంబడినే ఫోన్ తీసుకొని 2 headsetలు చెవులో పెట్టుకొని
అల్లు అర్జున్ది ఒక మూవీ పెట్టుకొని చూస్తున్నాను మెల్లగా, ఆమెకు కనబడకుండా ఇట్లా పెట్టుకున్నాను. పెట్టుకుంటే నా భార్య వాక్యం వింటుండగా సడన్గా నా వైపు చూసింది, ఈయన ఏం చూస్తున్నాడు ఇంతకు అని. సడన్గా నా చేతి పట్టుకొని ఇట్లా తిప్పింది, ఒక స్టన్నింగ్ లుక్ ఇచ్చింది. ఇచ్చేసి ఏం చెప్పలేదు, అంటే కోపపడితే ఏమైనా చేస్తాడా ఆయన అని. డైరెక్ట్గా ఒక చెవు నుంచి హెడ్సెట్ తీసేసి, అండి ఒకటి అడగవచ్చా మిమ్మల్ని, చెప్పుమా అన్నాను. ఏం లేదండి, అంటే మీరు నమాజ్ పోయేటప్పుడు, మస్జిద్లో నమాజ్ పోయేటప్పుడు మీరు నమాజ్ చేసేటప్పుడు ఇట్లా మూవీస్ చూసుకుంటారా అంటే, అప్పుడు అనుకున్న అబ్బా కొట్టిందిరా దెబ్బ ఏమి అనుకొని కామ్గా 2 హెడ్సెట్ తీసేసి ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసి వాక్యం వింటున్నా. వాక్యం వింటుండగా మీరు నమ్ముతారో నమ్మరు, ప్రతి ఒక్క మాట సూటుగా డైరెక్ట్గా దేవుడే నాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అవి అయిపోయిన తర్వాత క్రిస్మస్ టైంకి కూడా మెసేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రార్థన మొదలుపెట్టారు. ప్రార్థన ఎప్పుడైతే మొదలుపెట్టారో మొట్టమొదటిగా ఎవరి కోసం ప్రార్థించారంటే సంఘం కోసం ప్రార్థించారు. సంఘం తర్వాత ఊళ్ళో ఉన్న సంఘాల కోసం ప్రార్థించారు. భారతదేశంలో ఉన్న అన్ని సంఘాల కోసం ప్రార్థించారు. మళ్ళీ మన 2 రాష్ట్రాల కోసం ప్రార్థించారు. మళ్ళీ అన్ని స్టేట్స్ కోసం ప్రార్థించారు. లాస్ట్కి చివరికి భారతదేశం కోసం ప్రార్థించి ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని సంఘాల కొరకు, అన్ని క్రైస్తవుల కొరకు, అన్య మతాల కొరకు ప్రతి ఒక్కరు రక్షింపబడాలని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తుంటే ఐ వాజ్ ఇన్ అ లిటరల్ షాక్. నేను అనుకున్నాను, మా మస్జిద్లలో అయితే డైరెక్ట్గా ఇస్లాం కా బోల్ బాలాహో, కాఫిర్ కా ముహ్ కాలాహో అంటారు. అంటే ఇస్లామే అన్నిటికన్నా మంచి మతం, ఇస్లాం కన్నా ఏ మతం మంచిది లేదు. అంటే ఎవరైతే దీన్ని నమ్మరో వాళ్ళు, తెలుగులో ఆ వర్డ్ కూడా వస్తలేదు, కాఫిర్ కా ముహ్ కాలాహో అంటే. ఇంకోటి దాని తర్వాత నేను అనుకున్నా, మా మస్జిద్లో ఇట్లా మాట్లాడతారు, ఇక్కడ చూస్తే ఇంత మంచిగా వీళ్ళు ప్రవర్తిస్తారా అంటే. క్రైస్తవుల మీద దానికన్నా ముందు ఎలా అభిప్రాయం ఉండే అంటే, ఎక్కడైనా పెద్ద పెద్ద మహాసభలు జరుగుతున్నాయి అంటే ఎవరైనా నెక్స్ట్ లైట్తో నేను ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతో బాంబులు అడుక్కొని బాంబులు వేసేయాలి, అంత కోపం ఉంటుండే నాకు క్రైస్తవులు అంటే, క్రైస్తవ సభ అంటే. కానీ ఎప్పుడైతే ఈ ప్రార్థన విన్నానో నా అభిప్రాయమే మారిపోయింది. క్రైస్తవులు ఇంత మంచోళ్ళు, అందరు మంచి కోరుకుంటున్నారు, మేము వాళ్ళ కోసం చెడు కోరుకుంటున్నామా, మాకే నా మీద సిగ్గు అనిపించిన తర్వాత 31st నాడు కూడా ఇట్లానే జరుగుతుంది. 31st నాడు లాస్ట్కి మేము చర్చ్ నుంచి బయట వస్తుండగా మా భార్య వాళ్ళ బంధువులు వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్ మీరు ఫస్ట్ వీక్లో మా ఇంటికి భోజనంకి రావాలి, డిన్నర్కి రావాలంటే సరే అన్నాను. సరే అని జనవరి ఫస్ట్ వీక్లో మేము వాళ్ళ దగ్గర పోయాము. పోయిన తర్వాత జస్ట్ ఇప్పుడు నేను ఎలా అయితే కూర్చొని ఉన్నానో అట్లానే నేను కూర్చున్న చోటు, అన్నం తినేసి కూర్చున్నాను, సోఫా మీద కూర్చొని ఉన్నాను. సోఫా ఎదురుగానే షెల్ఫ్స్ ఉన్నాయి. ఆ షెల్ఫ్లో హిందీలో పవిత్ర బైబిల్ అని రాయబడి ఉంది. బైబిల్ మీద హిందీ బైబిల్ ఉండే, అది పవిత్ర బైబిల్ అని రాయబడి ఉంది. నేను ఎంత వద్దనుకుంటే మరలా నా చూపు బైబిల్ వైపే వెళ్తుంది. ఇదేంటబ్బా నా చూపు బైబిల్ వైపు ఎందుకు వెళ్తుందని నేను అనుకున్నా. ఓహో, నా దేవుడు అల్లా దేవుడు అంటున్నాడు, వీళ్ళు రక్షణలో లేరు అంటే వీళ్ళు ఇస్లాం మతంలో లేరు, వీళ్ళకు ముహమ్మద్ ప్రవక్త గురించి తెలియదు, అల్లా గురించి తెలియదు, కనుక వీళ్ళని అల్లా ఇంకా ముహమ్మద్ గురించి చెప్పేసి ఇస్లాంలో తీసుకురామని దేవుడు అంటున్నాడేమో అని నేను ఎవరైతే నాకు పిలిచారో డేవిడ్ బావా, నూరక్క అంటే నా భార్య వాళ్ళ బంధువులు, వాళ్ళకు గెలకడం మొదలుపెట్టాను. నేనన్నా, బావా మీకు మాకు పెద్ద తేడా అనేది ఏమీ లేదు అంటే. దేని గురించి రైస్ అన్నాడు. కాదు బావా, మీరు అబ్రాహం అంటారు, మేము ఇబ్రాహీం అంటాము, మీరు మోజెస్ అంటారు, మేము మూసా అంటాము, మీరు జీసస్ అంటారు, మేము ఈసా అంటాము, మీరు మొహమ్మద్ అనరు, మేము మొహమ్మద్ అంటాము, మీరు ఇప్పటిదాకా అదే ల్యాండ్ ఫోన్ దగ్గర ఆగిపోయారు, మేము పేజర్ దాటేసి కీప్యాడ్ ఫోన్ దాటేసి డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్ దాకా మేము అప్డేట్ అయిపోయాము, కానీ మీరు ఇంకా అక్కడనే ఏమంటారు కీప్యాడ్ అది ల్యాండ్ ఫోన్ దగ్గరనే ఆగిపోయారంటే. ఒక నిజమైన క్రైస్తవుడు ఇలాంటి రెచ్చగొట్టిన మాటలు మాట్లాడితే నెమ్మదిగా ప్రశాంతంగా మెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆయన కూడా ఒక మెల్ల చిరునవ్వు ఇచ్చేసి, అవును రైజ్ నేను ఒక్కటి అడగవచ్చా అంటే, చాలా విషయాలు జరిగినాయి కానీ దాని లోపలనే నా భార్య లోపల నుంచి, అక్క అంటే ఫస్ట్ అయితే ఈయన అడగడం స్టార్ట్ చేసాడు, నేను ఈయనకు అడగడం మొదలు పెడితే లాస్ట్కి చివరికి ఒక మాట అన్నాడు, నేను ఒకటి అడగవచ్చా అంటే. నేను అన్న అబ్బా లోపల నుంచి అనుకున్నా, ఇప్పుడైనా అడుగుతున్నాడేమో, ఇప్పుడు సరేలే ఈయనకు సమాధానం ఇచ్చేసి మనం కూడా ఈయనకు ఇస్లాంలో తీసుకొని రావాలని నేను ఆలోచిస్తుండగా ఆయన అన్నాడు, రైజ్ నీకు యేసుక్రీస్తు గురించి ఏం తెలుసు రైజ్ అన్నాడు. మా ఖురాన్ గ్రంథం ఏదైతే యేసుక్రీస్తు గురించి బోధిస్తుందో అవన్నీ విషయాలు ఈయనకు చెప్పాను. సో ఆయన ఏం చేసిందంటే యేసుక్రీస్తు గురించి ఆయన పుట్టక నుంచి మరణం దాకా
మరణం నుంచి పునరుద్ధానుడు అయ్యేదాకా అన్ని విషయాలు వాక్యం ద్వారా తీసి మాట్లాడడం జరిగింది. అయితే ఈయన ఏమన్నాడంటే, మీ మొహమ్మద్ ప్రవక్త నేను అన్నాను, మీ బైబిల్ గ్రంథంలో కూడా మా మొహమ్మద్ ప్రవక్త గురించి రాయబడి ఉంది కదా అంటే, ఆయన ఒకటే అన్నాడు, బ్రదర్ మీ మొహమ్మద్ ప్రవక్త గురించి ఎక్కడ రాయబడి లేదు. ఆయన ఏమన్నాడంటే, ఐ విల్ సెండ్ యూ ఎ కంఫర్టర్, వెన్ ఐ విల్ నాట్ బి ఆన్ దిస్ ఎర్త్ ఐ విల్ సెండ్ యూ ఎ కంఫర్టర్. సో ఆ కంఫర్టర్ని మీ వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఆ కంఫర్టర్ని వాళ్ళు మొహమ్మద్ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు, ఎప్పుడైతే మనం పాత నిబంధన చూస్తే యేసయ్య ప్రవక్త గారు 700 సంవత్సరాల క్రితమే ఒక మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన మన కోసం బలి అవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నాడు, అవన్నీ వచనాల ద్వారా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఎప్పుడైతే మాట్లాడిన తర్వాత ఒకటి ఎప్పుడైతే ఈయన మాట్లాడడం మొదలుపెట్టినో, నా భార్య లోపల నుంచి భయపడి, అక్క ఎట్టనో నా భర్త ఇప్పుడు నాకు పర్మిషన్ ఇచ్చిండు, బావ ఏమో ఈయనకు గుచ్చి మాట్లాడితే మరలా నాకు అంటాడు, సో నా పర్మిషన్ ఇది క్యాన్సల్, నువ్వు మరలా ఇస్లాంలో వచ్చేసి ఆయనకు ఆపు అక్క నువ్వు బావా కంటే నువ్వు రక్క బయటికి వచ్చి, అండి ఏంటండి 10:30 అవుతుంది ఊకే ఆయనకు విసిగిస్తున్నాడు ఏంటంటే, నేను ఒకటి అక్కక ఆయన ఏం విసిగిస్తలేడు, నేనే కావాలని గుచ్చి అడుగుతున్నాను, కూర్చోండి అక్క ఒక్క నిమిషం నాకు మాట్లాడినివ్వండి అంటే ఆమె షాక్ అయింది. అప్పట్లోనే ఇంకో ఫ్యామిలీ వచ్చింది, ఒక మంచి బిలీవర్, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన సుమన్ అన్న అండ్ ఈవా బాబీ వాళ్ళ వైఫ్, వాళ్ళు కూడా వచ్చారు. ఫస్ట్ ఒకరు స్టార్ట్ అయ్యారు, మరలా వాళ్ళతో పాటు డేవిడ్ బావతో పాటు వాళ్ళ భార్య స్టార్ట్ అయినరు. వాళ్ళకు కంపెనీ ఇవ్వడానికి ఇంకో సహోదరుడు వాళ్ళ అంటే సుమన్ అన్న వాళ్ళ వైఫ్ వచ్చారు. అవన్నీ వింటుండగానే, అబ్బా నా భర్త యేసుక్రీస్తు గురించి వింటున్నాడా అని ఆమె షాక్ అయిపోయి ఆమె కూడా వచ్చి వాళ్ళ అక్క పక్కలో కూర్చొని గుచ్చి, అక్క ఇదే సమయంలో దేవుని గురించి ఎంత చెప్తావో చెప్పేసాయి అక్క, ఎందుకంటే ఈయన వినే మూడ్లో ఉన్నప్పుడే మనం చెప్పాలి, లేదంటే అస్సలు ఎవరు మాట పట్టించుకోడు ఆయన అన్నాడు. అయితే అందరు ఫస్ట్ ఒకరయ్యారు, ఇద్దరయ్యారు, నలుగురయ్యారు, మళ్ళీ నా భార్యకి కలిపేసి అందరు ఐదుగురు కలిసేసి దేవుని గురించి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. దేవుని గురించి సువార్త ప్రకటించడం మొదలు పెడితే లాస్ట్కి ఎప్పుడైతే ఆయన ఒకటే అన్నారు, బ్రదర్ మీరు మొహమ్మద్ ప్రవక్త గురించి అంటున్నారు కదా, నేను యేసు ప్రభు గురించి అంటున్నాను కదా, ఏదైతే యేసు ప్రభు మీరు అంటే మా ఖురాన్లో ఏం రాయబడి ఉందంటే, యేసు ప్రభు కేవలం ఒక ప్రవక్త, ఆయన సిల్వ మీద మరణించలేదు, ఆయనకు అట్లానే పైకి తీసుకున్నాము, ఆయన వేషంలో ఇంకొకరికి తయారు చేసేసి సిల్వ మీద సేమ్ జీసస్ క్రైస్ట్ లాగా ఒక మ్యాన్ని తయారు చేసేసి అక్కడ అప్పగించేసాము అని మా ఖురాన్ బోధిస్తుంది. బోధించేటప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు డేవిడ్ బావ, అయితే ఒక మాట చెప్తున్నారు, మా బైబిల్ బోధిస్తుంది మా యేసుక్రీస్తు సిల్వ మీద మరణించి ఆయన ఏదైతే 7 మాటలు పలికారో దాని గురించి కూడా చూపించారు. మళ్ళీ ఏదైతే పలికిన తర్వాత మీ వాళ్ళు ఎలా చెప్తారు సిల్వ మీద ప్రాణం త్యాగం చేయలేదని? మా ఖురాన్ బోధిస్తుంది కదా బావ అంటే మీ దేవుడు ద్రోహం చేసే దేవుడా అంటే అందరికీ జస్ట్ చూపిస్తున్నాడు యేసుక్రీస్తుకి బలి ఇస్తున్నామని, కానీ ఆయన వేషంలో వేరే అతనికి తయారు చేసి పంపిస్తున్నాడు అంటే అది ద్రోహమే అయింది కదా రైజ్ అంటే. అక్కడ నాకు స్ట్రైక్ అయింది, అవు కదా ఇది ద్రోహం అవుతుంది కదా, మళ్ళీ అలా చేస్తే మీరు జనాల్ని మోసం చేస్తున్నాడు దేవుడు. మళ్ళీ అక్కడ నుంచి నా థాట్ మారడం స్టార్ట్ అయింది. నేను అనుకున్నా, అవు కదా మా దేవుడు అల్లా దేవుడు ఎందుకు అలా ద్రోహం చేస్తున్నాడు అంటే ఆ షాక్లో నేను ఉండిపోయాను. దాని తర్వాత ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకుంటూ సడన్గా నా ఏమంటారు చూపు క్లాక్ వైపు వెళ్తే రాత్రి 1:30 అవుతుంది. 1:30 అవుతుంటే నేను అన్నాను, బావా రాత్రి 1:30 అవుతుంది ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా వెళ్ళాలి కదా బావా మీ ఆఫీస్కి అంటే, పొద్దున్న జల్దీ ఆయన 7 o'clockకి వెళ్ళిపోతారు, నేను మీకు కూడా నిద్ర సరిపోదు, నేను కూడా బయలుదేరుతా బావా అని చెప్పేసి బయలుదేరుతుండగా మరలా నా చూపు బైబిల్ వైపు వెళ్ళింది. నేను అన్న, బాబా ఒక మాట అడగవచ్చా అంటే, చెప్పు రైజ్ అన్నారు. ఏం లేదు, ఈరోజు యేసుక్రీస్తు గురించి మీ దగ్గర విన్నాను, ఆయన పుట్టక నుంచి మరణం దాకా, మరణం నుంచి పునరుద్ధానుడు అయ్యేదాకా, పునరుద్ధానుడు అయిన తర్వాత 40 రోజులు అపోస్తల్స్కి అంటే వాళ్ళ శిష్యులకి కనబడి వాళ్ళకు గైడ్ చేస్తూ మరలా ఆయన ఆరోహణం అంటారు కదా తెలుగులో, అవునండి, ఆరోహణం అయినరని ఆ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత నేనన్నా, ఈ బైబిల్ నేను తీసుకుపోయి చదవచ్చా, నాకు కావాలి బైబిల్. నవంబర్ మంత్లో నేనే నా ఇంటి నుంచి బైబిల్ని పంపించేసిన నేను జనవరి మంత్లో ఫస్ట్ వీక్లో వాళ్ళ ఇంటి నుంచి నేను బైబిల్ తీసుకుని రావడం జరిగింది. అంటే వాళ్ళకి అడిగి నేను తీసుకుంటే వాళ్ళు ఒకటే అన్నారు, మాకు హిందీ చదవడమే రాదు,
మాకు ఎట్లానో చర్చ్లో గిఫ్ట్ వచ్చింది, మేమే ఎవరైనా హిందీ చదివేటోళ్ళు ఉంటే వాళ్ళకు గిఫ్ట్గా ఇద్దామంటే దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడేమో రైస్, సో ఐఎమ్ గివింగ్ యాజ్ అ గిఫ్ట్ అని. వాళ్ళ దగ్గర పోయేటప్పుడు నా లైఫ్లో మా అత్తమ్మ ఇంటికి పోయినప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోలేదు. నేను ఉన్నప్పుడు నా భార్యకు కూడా వాళ్ళు ప్రార్థన చేయరు. బయలుదేరుతుండగా వెళ్ళిపోతున్నామని కామ్గా వెళ్ళిపోతుండే, పోయి వస్తాం మా అత్తమ్మ అని వెళ్ళిపోతుండే. కానీ ఆ రోజు మొట్టమొదటిసారి డేవిడ్ బావ దగ్గర నిలబడి, బావ నేను ఇప్పుడు పోతుండగా నా కోసం ఒక చిన్న ప్రార్థన చేయండి. మొట్టమొదటి ప్రార్థన డేవిడ్ బావ ద్వారా నేను చేపించాను. చేపించుకున్న తర్వాత బైబిల్ తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద బైబిల్ పెట్టేసి నమాజ్ చేయడం మొదలుపెట్టాను. నమాజ్ చేసి లాస్ట్కి నేను నమాజ్ చేసి పోయి పడుకుందామంటే మరలా నా చూపు బైబిల్ వైపు వెళ్ళింది. అయితే నా లైఫ్లో నా ఖురాన్ కూడా ఎప్పుడు ఇట్లా తల మీద పెట్టుకుని ప్రార్థన చేసుకోలేదు. కానీ ఆ రోజు ఏం జరిగిందో నాకు ఏం అర్థం కాక డైరెక్ట్గా బైబిల్ తీసుకొని నా తల మీద పెట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఏమని ప్రార్థన చేసుకున్నా అంటే, ఏ ఈసా అంటే యేషువా, ఏదైతే యేసయ్య ఏదైతే ఈరోజు నీ గురించి విని ఉన్నాను, నీ పుట్టక నుంచి మరణం దాకా, మరణం నుంచి పునరుద్ధానుడు అయ్యేదాకా అన్ని విషయాలు విన్నాను. నువ్వే నిజమైన దేవుడని విన్నాను, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడని విన్నాను, మాట్లాడే దేవుడని విన్నాను. నేనైతే ఒక పాపిని కదా, అయితే నువ్వు నాకు ముఖాముఖిగా మాట్లాడడం కూడా నాకు అవసరం లేదు, వీలైతే కనీసం ఒక కళ ద్వారా అయినా నాతో మాట్లాడు అని ఒక చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాను. నేను అనుకుంటే ఒక 2-3 గంటలు ఏమో గడిచిపోయినాయి. ఒక కళ వచ్చింది, ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఏం చూశానంటే, ఒక పెద్ద స్టేజ్ ఉంది, పెద్ద మహాసభ ఉంది. ఆ స్టేజ్ మీద ఇలానే తెల్ల వస్త్రం ధరించి నేను నిలబడి ఉన్నాను. నా ఎదురుగా కొన్ని వేల సంఖ్యలో జనాలు ఉన్నారు. ఆ వేల సంఖ్యలో జనాలు ఎవరైతే ఉన్నారో అందరు నగ్నంగా ఉన్నారు. ఒకవైపు ఆడోళ్ళు ఉన్నారు, ఒకవైపు మగోళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇద్దరు కలిసేసి పాపం చేస్తున్నారు. పాపం చేస్తుంటే నేను అది చూసి సడన్గా స్టేజ్ నుంచి కింద దిగేసి వాళ్ళ మధ్యలో వాళ్ళని విడగొట్టి వాళ్ళకి అంటున్నాను, మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, మీరు పాపం చేస్తున్నారు, మీకు అర్థం అవ్వట్లేదా? మీరు ఇట్లా పాపం చేస్తే మీరు దేవుని ఉగ్రతకి మీరు పాలైపోతారంటే వాళ్ళు నాకు దొబ్బిండ్రు, నేను కింద పడిపోయాను. మరలా లేచి వాళ్ళని విడగొడుతుంటే మరలా నాకు దొబ్బిండ్రు, మరలా కింద పడిపోయాను. మరలా లేచి వాళ్ళని విడగొడుతుంటే ఈ రైజ్ వినేలా లేరని ఎవరి చేతులకైతే ఏదైతే వచ్చిందో, కట్టెలు, కర్రెలు, కత్తిలు ఏదైతే వచ్చినో అవన్నీ తీసుకుని నన్ను తరమడం మొదలు పెడితే నేను అక్కడ నుంచి ఉరకడం మొదలు పెడితే కొన్ని వేల సంఖ్యలో నగ్నంగా ఉన్న జనాలు నాకు తరుముతున్నారు, నాకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు. సడన్గా లేచి చూస్తే ఏదైతే నేను అంటే అక్కడ నుంచి ఉరుకుతుండగా డైరెక్ట్ దేహం మొత్తం చెమటలు కారిపోతున్నాయి. ఈ తెల్ల వస్త్రం నీళ్ళతో సమానం అయిపోతుంది, అంటే మొత్తం నీళ్ళు వచ్చేస్తుంది. అయితే సడన్గా లేచి చూస్తే ఏసీలో పడుకున్న నేను, చల్లగా ఉంది రూము, నిజంగా చూస్తే బాడీ మొత్తం దేహంలో మొత్తం ఏమో చెమటలు కారుతున్నాయి. నేను అనుకున్నా, ఈసా అంటే ఏసయ్యా, నేనైతే నువ్వు డైరెక్ట్గా నాతో ఒక కనీసం కళ ద్వారా మాట్లాడమన్నాను, నువ్వు అయితే ఏకంగా బెదిరించేసినావు, దాని అర్థం ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు? అర్థం కాక డైరెక్ట్గా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 7:30కి లేచి నేను బావాకి ఫోన్ చేసిన, డేవిడ్ బావ ఆర్ యూ ఫ్రీ ఫర్ 5 minutes అన్నాను. అయితే ఆయన ఏమన్నారంటే, బ్రదర్ నేను కొంచెం రైస్ బై నేను కొంచెం ఇప్పుడు అక్కడ ఆఫీస్కి వెళ్తున్నా, చేరినాక మీకు ఫోన్ చేస్తా, ఐఎమ్ ఆన్ ద వే అన్నారు. సరే బావ. ఇప్పుడు ఇంకా లోపల నుంచి రగులుతుంది, ఇంకా ఎవరిని అడగలే. సడన్గా సుమన్ అన్న గుర్తుకొచ్చినాడు. సుమన్ అన్న కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆయన కూడా ఐ థింక్ హీఈస్ డిఆర్డిఎల్లో ఆయన నియర్లీ సైంటిస్ట్ పోస్ట్కి ఆయన ఉంటాడు. సో ఆయనకు ఫోన్ చేశాను. వాళ్ళ భార్య వాళ్ళ పక్కలోనే కూర్చొనింది కార్లో. అయితే నడుపుతుండగా సడన్గా కార్లో మనం మొబైల్ యాప్ ఆన్ చేస్తే, బ్లూటూత్ ఆన్ చేస్తే కార్ మొత్తం వినబడుతుంది. ఆయన డ్రైవ్ చేస్తుండగా జస్ట్ ఒత్తిండు, బ్లూటూత్ మొత్తం వినబడుతుంది. వాళ్ళ పక్కలో వాళ్ళ భార్య ఉంది. నేనన్నా సుమన్ అన్న ఇట్లా రాత్రి జరిగింది, ఇట్లా కళ నాకు వచ్చిందంటే వాళ్ళ పక్క నుంచి వాళ్ళ భార్య అంటుంది, అండి ఈయన స్టేజ్ మీద తెల్ల వస్త్రం ధరించి ఉన్నాడు అంటే ఈయన రక్షింపబడ్డాడండి. ఎవరైతే ఈయన ఎదురుగా జనాలు ఉన్నారో వాళ్ళు నగ్నంగా ఉన్నారంటే వాళ్ళు నామకరణ క్రైస్తవులు ఉండవచ్చు, వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే నామకరణ క్రైస్తవులు ఎవరైతే రక్షణలో లేరు వాళ్ళు కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు రక్షణలో లేరు గనుక వాళ్ళు వస్త్రం ధరించలేరు. ఈయన రక్షణలో ఉన్నాడు గనుక ఈయన తెల్ల వస్త్రం ధరించి ఈయన మొహం మీద తేజస్ కనపడుతుందండి అని. అంటే నా మొహం మీద తేజస్ కూడా కనపడుతుందని ఆ విషయం కూడా చెప్పాను. అయితే ఆ మాట వినేసరికి నేను అనుకున్న, ఈ క్రైస్తవులకి పనిపాట అనేది ఏముండదు, ఛాన్స్ దొరికితే గ్యాలం వేసి గుంజే రకం వీళ్ళు అనుకొని ఆ టాక్ అప్పట్లో కర్నూలులో ఉంటుండే మాకు.
ఈ క్రైస్తవులకి పని పాట ఏముండదు సుమా, ఎప్పుడు చూసినా వీళ్ళు గ్యాలమేసి గుంజే రకం అని మాట్లాడుతుండే. అయితే అదే మాట గుర్తుకొచ్చి ఓహో థ్యాంక్ యూ సుమన్ బాయ్ అని పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం డేవిడ్ బావ ఫోన్ చేసిన, రైజ్ నువ్వు పొద్దున ఫోన్ చేసినావు నేను మర్చిపోయినా అంటే, ఏం లేదు బావ నువ్వు ఫ్రీ ఉన్నావు అంటే ఇప్పుడు వస్తున్నా మీ ఇంటి దగ్గర పోయి అని. వాళ్ళ ఇంటి దగ్గర పోయాను, నా కళ గురించి చెప్తే ఈయన సేమ్ అదే మాట అన్నారు. డేవిడ్ బావ సుమన్ అన్న ఏదైతే చెప్పారో ఈయన కూడా సేమ్ అదే మాట. నేనన్న బావ ఒక పని చేద్దాము, పాస్టర్ దగ్గర కొంచెం పోదామా అన్న. వాళ్ళ పాస్టర్ దగ్గర పోయాను. పాస్టర్ దగ్గర పోయి నా కళ గురించి వివరణ ఇస్తే, రయీస్ భాయ్ ఇంకా ఏం కావాలి, తెల్ల వస్త్రం ధరించి మొహం మీద తేజస్ కనబడుతుందంటే మీరు రక్షింపబడ్డారు. ఎవరైతే నగ్నంగా జనాలు ఉన్నారో వాళ్ళు తరుముతున్నారంటే వాళ్ళు మీకు మీ కమ్యూనిటీ మెంబర్స్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, నామకర్త క్రైస్తవులు కూడా కావచ్చు అంటే, అప్పుడు నేనేమనుకున్నా అంటే ఓహో వీళ్ళ దేవుడు త్రియేక దేవుడు కదా, ఇక్కడ కూడా ముగ్గురు కలిసి నాకు ట్రయాంగిల్ వేస్తున్నారు, గ్యాలం వేస్తున్నారు, నేనైతే నమ్మను అని ఓహో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని కామ్గా అక్కడ నుంచి వెళ్ళిపోయాను. వీళ్ళకి ఏంటి పాస్టర్కి వీళ్ళకి అంటే వీళ్ళకి అడగడం ఏంటి, మా మస్జిద్లలో మౌలానా ఉన్నారు కదా వాళ్ళకు పోయి అడుగుదామని దగ్గర హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న 15 నుంచి 20 మస్జిద్లకి, పెద్ద పెద్ద ముఫ్తీలకి, పెద్ద పెద్ద మౌలానాకి, ఎలా అయితే మన పాస్టర్స్ చెప్తామో మన చర్చ్లో అలా మస్జిద్లో నమాజ్ చేపించిన వాళ్ళకి మౌలానా అంటాం. వాళ్ళ దగ్గర పోయి నా కళ గురించి వివరణ అంటే అవన్నీ పట్టించుకోకూడదు రయీస్ భాయ్ లైట్గా తీసుకోవాలి అన్నాడు. ఇదేంట్రా బాయ్ ఇట్లా తీసి పెట్టేస్తున్నాడు నాకు అనుకున్నాను. అయితే దగ్గర 15 నుంచి 20 మౌలానా దగ్గర తిరిగితే ప్రశ్న ఒక్కటే ఉంది, కానీ సమాధానం 15 నుంచి 20 వేరే సమాధానాలు. ఏ ఒక్క సమాధానం ఇంకొకరితో మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ చూస్తే ఈ ముగ్గురు ఒకటే సమాధానం ఇచ్చారు. సరేలే వీళ్ళు జస్ట్ అందరితో వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఉంటారు, మనం ఇట్లా మాట్లాడితే ఈయన కూడా క్రీస్తులో వచ్చేస్తాడేమో అని ఆలోచనతో వీళ్ళకు తెలియకుండా, నా భార్యకి తెలియకుండా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి, చాలా చర్చెస్ ఉన్నాయి కదా, అక్కడ పోయి పాస్టర్స్ని నా కళ గురించి వివరణ అడుగుదామని అనుకున్నాను. దగ్గర హైదరాబాద్లో 7 చర్చెస్కి తిరిగాను. 7 చర్చెస్కి తిరిగితే ఆ 7 చర్చెస్లో కలిసిన పాస్టర్స్ ప్రతి ఒక్క పాస్టర్కి ఇంకొక పాస్టర్కి సంబంధం లేకుండా, ఒక చర్చ్కి ఇంకొక చర్చ్కి దగ్గర 5 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుండగా అలాంటి చర్చెస్కి పోయి అడిగాను. ప్రతి ఒక్కరి దగ్గర అడిగితే ప్రతి ఒక్కరి దగ్గర ఒకటే సమాధానం వచ్చింది, రయీస్ భాయ్ మొహం మీద తేజస్ ఉన్న మీరు, తెల్ల వస్త్రం ధరించి ఉన్న మీరు, స్టేజ్ మీద ఉన్నారు మీరు, మీ మొహం మీద తేజస్ కనబడుతుందంటే మీరు దేవుని ద్వారా రక్షింపబడ్డారు. ఎందుకంటే తెల్ల వస్త్రం ధరించినారంటే అది వెలుగుకి సమానం, అది మీరు దేవుడి ద్వారా మీరు రక్షింపబడ్డారు. ఎవరైతే నగ్నంగా మీ ఎదురుగా ఉన్నారో వాళ్ళు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు నామకర్త క్రైస్తవులు కావచ్చు, లాస్ట్కి మీ కమ్యూనిటీ మెంబర్స్ కూడా కావచ్చు. వాళ్ళు రక్షణలో లేరు గనుక వాళ్ళు నగ్నంగా ఉన్నారు, మీరు రక్షణలో ఉన్నారు కనుక మీరు తెల్ల వస్త్రం ధరించి ఉన్నారు అన్న. ఆ మాట వినేసరికి ఆ రోజు నేను రక్షింపబడ్డాను. ఎలా అంటే ఇక్కడ చూస్తే ప్రశ్న ఒకటే 7 సంఘాలకి పోయి 7 పాస్టర్స్ దగ్గర పోతే ప్రతి ఒక్కరి దగ్గర ఒకటే సమాధానం వచ్చింది. అయితే అప్పట్లో నేను ఆ మాట విన్నాను, ఏమంటే దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడతాడో, కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు సంఘ కాపరి ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు చిన్న పిల్లల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. కానీ నాకు డైరెక్ట్గా ఒక దర్శనం ఇచ్చేసి ఆ దర్శనంకి వివరణ నేను తీసుకోవడానికి పోతే ఆ వివరణ ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. ఆ రోజు నేను అనుకున్నాను, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే లోక రక్షకుడు. ఈ మానవ జాతికి ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఎవరైతే అందరూ ఉన్నారో ప్రతి ఒక్కరికి రక్షకుడు యేసుక్రీస్తేనే. ఆ రోజే యేసుక్రీస్తుని నా లోక రక్షకుడుగా, నా రక్షకుడుగా అంగీకరించి నా భార్య దగ్గర పోయి నేను అన్నాను, సోనా నేను రక్షింపబడ్డాను, నేను అనుకుంటున్నాను నేను కూడా బ్యాప్టిజం తీసుకోవాలంటే ఆమె షాక్ అయిపోయి, ఏంటండి మీరు మాట్లాడుతుంది, ఫస్ట్ అయితే నాకు పర్మిషన్ అన్నారు, దాని తర్వాత నాతో పాటు చర్చ్కి వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు మీరే దేవుని గురించి తెలుసుకొని నేను రక్షింపబడ్డారు అంటున్నారు, ఇప్పుడు మరలా నువ్వు బ్యాప్టిజం అంటున్నావు అంటే ఆమెకు భయం పుట్టింది. ఎందుకంటే మా మహబూబ్ నగర్లో మా కుటుంబ సభ్యులు అందరూ బిగ్ షాట్స్గా ఉన్నారు. అయితే ఆమె ఏం భయం పడిందంటే, ఒకవేళ ఈయన క్రీస్తుని అంగీకరిస్తే వీళ్ళ కుటుంబ సభ్యులు నాకేమైనా చేస్తారా, లేదంటే ఈయనకేమైనా చేస్తారా, లేదంటే మా అందరికీ ఏదైనా చేస్తారని ఆ భయంతో, లేదంటే ముస్లిమ్స్ కూడా కామ్గా ఉంటారు కదా, వాళ్ళు థ్రెటనింగ్ కాల్స్ అయినా చేస్తారు, లేదంటే థ్రెటన్ అయినా చేస్తారు, లేపేస్తారు. సో ఆ భయంతో ఏంటండి మీరు అట్లా మాట్లాడుతున్నారని వాళ్ళ బంధువులతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. అయితే వాళ్ళ బంధువులు ఒకటే అన్నారు, చిన్న ఈయన రక్షింపబడి బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు వెనక అడుగు ఎందుకు వేస్తున్నావు చిన్న అంటే, లాస్ట్కి డిసైడ్ అయిపోయి
మార్చ్ 14th 2020 నాడు నేను బ్యాప్టిజం డేట్ డిసైడ్ చేసుకున్నాము. దానికి 3 days బిఫోర్ మేము ఫాస్టింగ్ పెట్టుకున్నాము. ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకొని మొదటి దినం మంచి జరిగింది, రెండో దినం మంచి జరిగింది. మూడో దినం నేను ఇట్లనే సోఫా ఉంది నా ఇంట్లో ఎల్ షేప్లో, ఆ సోఫా మీద కూర్చొని అంటే మేము ప్రేయర్ చేసుకుంటున్నాం. ప్రేయర్ చేస్తుండగా ప్రేయర్ అయిపోయిన తర్వాత నా భార్య అనింది, అండి 12:30 అవుతుంది, పొద్దున మనం బ్యాప్టిజంకి కూడా వెళ్ళాలి కదా అంటే, సరేలే నువ్వు పోయి పడుకో, నేను కాసేపు తర్వాత బైబిల్ ధ్యానించి నేను వచ్చి పడుకుంటా అన్నాను. బైబిల్ ధ్యానిస్తుండగా ఒక అర్ధగంట తర్వాత మరలా నా భార్య రూమ్ నుంచి ఉరుక్కుంటా బయటికి వచ్చి, అండి ఇక్కడ జల్దీ రండి అంటే ఏమైంది అన్నాను. ఏం లేదండి, ఏదో నల్ల ఆకారం లాంటిది నాకు కనబడుతుంది, నేను వాష్రూమ్కి వెళ్తే నాకు నా ఎదురుగానే ఉంది, మరలా నేను పోయి బెడ్ మీద పడుకుంటే డైరెక్ట్ నా పక్కలో వచ్చి పడుకుందండి, ఏదో నల్ల ఆకారం లాంటివి ఉంది, నాకు భయం అవుతుందంటే. అది కూడా ఆమె ఏమనిందంటే, ఆ నల్ల ఆకారాన్ని చూసి నాకు కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యి నా కాళ్ళు చేతులు పడిపోయినాయి. మీకు పిలవడానికి నా నాలుక కూడా పలకలేని పరిస్థితి నేను ఎదుర్కొన్నాను. లాస్ట్కి యేసు రక్తమే జయం మనసులో అనుకుంటూ లాస్ట్కి నా నోటి ద్వారా ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో నా కాళ్ళు చేతులు సెట్ అయిపోయి నేను నీ దగ్గర వచ్చాను, జల్దీ ఇక్కడ రాని తీసుకొని వచ్చి నేను లోపల పోయి ప్రార్థన చేశాను. ప్రేయర్ ఆయిల్ మొత్తం ఆ రూమ్లో పెట్టిన తర్వాత ఆమె తల మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తే 2 నిమిషంలో ఆమె పడుకున్న తర్వాత మరలా పోయి ప్రార్థనలో కూర్చున్నాను. బయట పోయి హాల్లో ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తుండగా నేనేం చేశానంటే సోఫా పక్కలోనే నాకు అంటే నిద్ర వచ్చేస్తే సోఫా పక్కలోనే పడుకున్నప్పుడు సోఫా మీద కాలింగా చేతి ఒక మనిషి మీద ఎలా పెడతామో అట్లా పెట్టుకొని పడుకున్నాను. పడుకున్న తర్వాత కాసేపు తర్వాత సడన్గా నా నేత్రాలు తెరవబడ్డాయి. అదే నల్ల ఆకారం నాకు సోఫా బదులుగా ఆ నల్ల ఆకారం కనబడుతుంది. నేనేమనుకున్నా అంటే ఊహించుకుంటున్నానేమో అని అవతల సైడ్ మళ్ళాను. అవతల సైడ్ వచ్చింది. ఇదేంటబ్బా, ఇది ఊహ కాదు నిజం జరుగుతుందని ఏం చేశాను, సరేలే ఇది సతాయిస్తుంది కదా అని స్ట్రేట్గా పడుకున్నాను. స్ట్రేట్గా పడుకుంటే డైరెక్ట్గా నా మొహం పైన వచ్చేసి ఇట్లా గట్టిగా నవ్వుతుంటే డైరెక్ట్గా లేచి కూర్చున్నాను. నేను తూ క్యా చాహతా అంటే నువ్వు నన్ను ఎందుకు సతాయిస్తున్నావు, నీకు ఏం కావాలి అని అడిగాను. అయితే అదేమంటుందంటే, నువ్వు యేసుక్రీస్తుని వదిలేసేయి, నువ్వు యేసుక్రీస్తుని నీ రక్షకుడుగా అంగీకరించుకుంటున్నావు కదా, ఆయనను వదిలేసాను. నేనన్నా ఆయనను లోక రక్షకుడుగా, నా దేవుడుగా, త్రియేక దేవుని నామంలో రేపు బ్యాప్టిజం కూడా తీసుకోబోతున్నాను, నువ్వేం చేయగలుగుతావు చేసుకో అన్నాను. ఆ మాట అనేసరికి బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. బాడీ ప్యారలైజ్ అయిన వెంబడనే నేను నా భార్యకి పిలవాలని అనుకుంటున్నాను, పిలవలేకపోతున్నాను. నా నాలుక నుంచి మాటలు కూడా బయటికి వస్తలేవు. నాకు కన్నీరు రావడం స్టార్ట్ అయిపోయి సడన్గా నా భార్య చెప్పిన మాట గుర్తుకొచ్చింది, యేసు రక్తమే జయం లోపల నుంచి పలకడం మొదలు పెట్టానండి అని. ఆ మాట గుర్తుకొచ్చి, యేసయ్యా నీ రక్తంలోనే జయం ఉంది, యేసయ్యా నీ రక్తంలోనే విడుదల ఉంది, యేసయ్యా నీ రక్తం ద్వారా విమోచన ఉంది, ఒకవేళ నువ్వే నిజమైన దేవుడైతే ఇప్పుడే రైట్ నౌ నాకు ఇప్పుడే మంచిగా చేసేసి ఈ సాతాన్ని ఇక్కడ నుంచి తరిమేసేయి అన్న. ఆ మాట అనేసరికి నా బాడీ మొత్తం నార్మల్ అయిపోయి నా పక్కలోనే బైబిల్ ఉంది. అపోస్తలైన పౌలు రాసిన పత్రికలు ఇన్స్టెంట్గా యాక్ట్స్ చాప్టర్ 11 చదువుతున్నగా ఒక వాక్యం కూడా చదవలేదు, ఇన్స్టెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే నా బ్యాప్టిజం మార్చ్ 14th 2020 బ్యాప్టిజం కొరకు నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను బ్యాప్టిజం తీసుకున్నాను. బ్యాప్టిజం తీసుకోవడానికి పోతే దగ్గర ఒక బ్యాప్టిజం, ఇప్పుడు మీరు బ్యాప్టిజం తీసుకుంటే మీ కొరకు ఎంతమంది వచ్చి ఉంటారు అక్కడ బ్యాప్టిజం చూడడానికి? సుమారు ఒక 40-50 మంది. 40-50 మంది అంటే మీకు తెలిసిన వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు. కానీ నా దగ్గర వచ్చేసి నా కుటుంబ సభ్యులు అయితే అందరు ముస్లిమ్సే కదా, నా కుటుంబ సభ్యులు కాకుండా నా భార్య వాళ్ళ బంధువులు. అది మార్చ్ నెల కాబట్టి అందరికీ సెలవులు ఉండవు. అయితే లీవ్ పెట్టుకొని కొందరు అనంతపూర్ నుంచి, డోన్ నుంచి, కర్నూలు నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళకు వీలవుతుందో వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి దగ్గర 200 నుంచి 250 మెంబర్స్ వచ్చారు నా బ్యాప్టిజం చూడడానికి. అది చూడడానికి వస్తే పాస్టర్ శామ్యుల్ గారు అడుగుతున్నారు, వీళ్ళందరూ ఎవరు అంటే నాలాంటి దుర్మార్గుడు, నాలాంటి గట్టికుడు నిజంగా నేను రక్షింపబడ్డానా, నిజంగా నేను బ్యాప్టిజం తీసుకుంటున్నానా, లేదా అప్పట్లో నేను వాళ్ళ కూతురుని అంటే వాళ్ళ బిడ్డని నేను హింసించాను కదా, నిజంగా ఈయన రక్షింపబడి బ్యాప్టిజం తీసుకుంటున్నాడని అది చూడడానికి వాళ్ళు వచ్చారన్న. అది ఎప్పుడైతే నేను సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ 31st నైట్ కూర్చున్నాను కదా, ఆ పాస్టర్ గారికి కూడా తెలిసిన ఎంబడినే, ఎందుకంటే ఆయనకు పోయి కళ గురించి వివరణ కూడా అడిగాను. అయితే అడిగినప్పుడు ఆయనకు తెలిసిన ఎంబడినే డైరెక్ట్గా ఆయన ఏమన్నాడు, బ్రదర్ మీరు ఈ డేట్కి ఫైనల్ మీరు బ్యాప్టిజం తీసుకుంటున్నారని మాకు తెలుసు కనుక
మా చర్చ్ వాళ్ళు అందరు మీ కొరకు ఎప్పుడే బ్యాప్టిజం తీసుకునే వెంబడి మీరు మా చర్చ్కి రావాలి. అక్కడ కూడా దగ్గర దగ్గర 100 మంది పైన ఉన్నారు. అక్కడ మీ కొరకు వెయిటింగ్లో ఉన్నారు. అందరు మీ సాక్ష్యం వినాలని అనుకుంటున్నాను. మొదటి సాక్ష్యం నేను రక్షింపబడిన ఎంబడినే, అంటే నేను బ్యాప్టిజం తీసుకున్న ఎంబడినే సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగినప్పుడు నేను ఈ విషయం ఏదైతే చెప్పానో నల్ల ఆకారం లాంటిది కనబడితే ఇన్స్టెంట్గా పాస్టర్ గారు లేసేసి ఇంకో మైక్ తీసుకొని, బ్రదర్ ఇప్పుడు మీకు టెన్షనే లేదు, ఎందుకంటే ఇప్పటిదాకా సాతాన్కి మీ నుంచి అంటే మీకు సాతాన్ ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టలేదు, కానీ ఏమంటే మీరు క్రీస్తుని అంగీకరించినందుకు ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టిండు. కానీ దేవుడు సాతాన్ మీద కూడా మీకు జయాన్ని ఇచ్చినాడు. మీకు దేవుడు కొన్ని క్రియల మీద కూడా మీకు దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడని ఆ మాట చెప్పిన తర్వాత సంతోషించి అక్కడ ఒక వారం గ్యాప్ తర్వాతనే కరోనా హాలిడేస్ స్టార్ట్ అయినాయి. మొదటి కరోనా మీకు గుర్తు ఉండొచ్చు. March 20th జనతా కర్ఫ్యూ, March 21st నుంచి కరోనా ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయింది. ఆ కరోనా ఫస్ట్ వేవ్లో దేవుని మహాకృప చూడండి. దేవుని ఏర్పాట్లో నేను ఉన్నాను గనుక దేవుడు ఏం చేసినాడంటే ఈ కరోనా సమయంలో నేను వాక్యంలో బలపడి నేను దేవుని గురించి ఇంకా ఘనంగా నేను తెలుసుకొని ఆయన గురించి సువార్త నేను ప్రకటించాలని దేవుని ప్రణాళికలో ఉన్నందుకు ఈ కరోనా సమయంలో ఆన్లైన్లో జూమ్ మీటింగ్స్లో దేవుని మహాకృప వల్ల చాలామంది నాతో పాటు మాట్లాడడం జరిగి, కొన్నిసార్లు నైజీరియా నుంచి కాల్స్ వచ్చాయి, యూఎస్ నుంచి కాల్స్ వచ్చాయి, ఆస్ట్రేలియా నుంచి వచ్చాయి. జూమ్ మీటింగ్స్ అటెండ్ చేశాను. అక్కడ అటెండ్ చేసి వాక్యంలో బలపడ్డాను. నా భార్య వాళ్ళ బంధువులు డైలీ జూమ్ మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళు ఉపవాస ప్రార్థన పెట్టుకోవడం అవన్నీ జరిగినాయి. దాని తర్వాత సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత చాలామంది సంఘాలు నాకు సాక్ష్యం కోసం పిలవడం మొదలుపెట్టారు. అయితే ఒక సంఘం మన మలక్పేట వైపు ఒక సంఘం ఉండే, ఇప్పుడు ఆ సంఘం లేదు. అక్కడ ఉన్న సంఘ కాపరి పాస్టర్ సంపత్ ఆయన పేరు. ఆయన నాకు పిలిచారు. పిలిచిన తర్వాత సాక్ష్యం పంచుకున్న తర్వాత ఆయన నా కోసం ప్రేయర్ చేయడం జరిగింది. ఆ ప్రేయర్ చేస్తుండగా ఆయన ఒక మాట అన్నారు, బ్రదర్ ప్రేయర్ అయిపోయిన వెంబడిని ఒక మాట అన్నారు, బ్రదర్ నేను మీకు కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను, చెప్పండి సార్ అన్న. ఆయన అన్నారు, బ్రదర్ మీరు ఏమీ తప్పు అనుకోకూడదు, ఎందుకంటే మీకోసం ప్రార్థన చేస్తే దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని మాటలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను, చెప్తున్నాను అంటే. చెప్పండి సార్ అన్నాను. ఏం లేదు బ్రదర్, మీరు ఇప్పుడు చాలా సంతోషం అనిపించింది మీరు సాక్ష్యం పంచుకున్నప్పుడు, ఎందుకంటే మీ సాక్ష్యంలో మీరు చెప్పారు కదా ఏమని అంటే, నేను లేనప్పుడు అంటే నాకు 8 షోరూమ్స్ ఉండే, హైదరాబాద్, సికింద్రాబాద్, పెబ్బేర్, కొత్తకోట, కర్నూలులో 8 షోరూమ్స్ ఉండే. ఆ 8 షోరూమ్స్ కోసము ఢిల్లీ, బాంబే, బెంగళూరు అలాంటి ప్రాంతాలకి పోయి నేను బిజినెస్ పర్చేసింగ్ కోసం వెళ్తుండే. అయితే ఆ పర్చేసింగ్ అప్పుడు నా భార్య నా కొడుకు ఇద్దరికి సందడి ఉంటుండే మా ఇంట్లో. ఎందుకంటే ఇప్పుడు డాడీ లేడు, మనం చర్చ్కి వెళ్ళొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అంటే నాకు తెలియకుండగా దొంగగా వాళ్ళు నా కోసం ఉపవాస ప్రార్థన చేసుకొని నన్ను సాధించుకున్నారు. అంటే నేనేమనుకున్నా అంటే వాళ్ళు ముస్లింగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే నేను రక్షింపబడిన తర్వాత వాళ్ళ మాటలు విన్న తర్వాత అర్థమైంది. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళ హిస్టరీ చెక్ చేస్తే యూట్యూబ్ హిస్టరీలో ఎప్పుడు చూసినా క్రైస్తవ పాటలు ఉంటుండే. అయితే నాకు అప్పట్లో అంత మొబైల్ గురించి అంత అవగాహన ఎక్కువ లేకుంటుండే. అయితే నా భార్యకు అడుగుతుంది, ఇది హిస్టరీలో ఎందుకు చూపిస్తుంది? నాకేం తెలుసు అండి, అది అది పంపిస్తూనే ఉంటారు వాళ్ళు, మనకేం తెలుసు అండి నేను నమ్ముతుండే. కానీ వాళ్ళు ఏమంటే నాకు తెలియకుండా దొంగగా నేను లేనప్పుడు పోయి డైరెక్ట్గా చర్చెస్లో కూర్చోవడం, చర్చెస్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే ఎక్కడైనా స్పీకర్స్ వస్తున్నాయంటే అక్కడ పోయి మెసేజ్ వినడం, ఉపవాస ప్రార్థన పెట్టుకొని దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం, అలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. అయితే ఈ మాటలు నేను సాక్ష్యంలో చెప్పాను. సాక్ష్యంలో చెప్పిన తర్వాత ఈ మాట పాస్టర్ గారు అంటుండగా ఆయన ఏమన్నారంటే, మీకోసం ప్రార్థిస్తుండగా దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని మాటలు మీకు చెప్తున్నా బ్రదర్ అంటే. చెప్పండి సార్ అన్న. సరే ఇప్పుడు మీరు అన్నారు కదా మీకు 8 షోరూమ్స్ ఉన్నాయని. ఆ సాక్ష్యంలో 8 షోరూమ్స్ గురించి వివరణ ఇవ్వలేదు, కానీ ఆయన అంటున్నాడు, బ్రదర్ మీకు 8 షోరూమ్స్ ఉన్నాయి కదా అంటే. ఐ వాజ్ ఇన్ ఎ లిటరల్ షాక్. అంటే నేను సాక్ష్యంలో 8 షోరూమ్స్ గురించి చెప్పలేదు, ఈయన ఎలా చెప్తున్నాడని. నేను అన్న, అవును సార్ అన్న. మీకు ఇప్పుడు కొన్ని లక్షలు ఇప్పుడు మీ అకౌంట్లో ఉన్నాయి కదా సార్ అన్న. ఉన్నాయి సార్ అన్న. మీకు 3 పెద్ద కార్లు ఉన్నాయి కదా సార్ అంటే. ఉన్నాయి అన్నాను. మీ పేరు మీద ఆస్తులు కూడా ఉన్నాయి కదా సార్, అంతస్తులు కూడా ఉన్నాయి కదా సార్. ఉన్నాయని. ఏదైతే మీ దగ్గర ఉన్నాయో అవన్నీ మీ చేతి నుంచి వెళ్ళిపోతాయి సార్ అన్నాను. ఆ మాట అనేసరికి నేనేమనుకున్నా అంటే, ఓహో నాకు ఇంప్రెస్ చేసి ఏదైనా నా దగ్గర కానుక ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. సో పోతూ ఒక 10,000 ఆయన మొహం మీద పడేసాం. అంటే అప్పట్లో నా థాట్, ఇప్పుడు కాదు అది, అప్పట్లో నా థాట్ ఏదైతే ఉందో అదే నేను చెప్పాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాట
దేవుడు మన ముందర ఉన్నాడని దాని గురించే మనం సాక్ష్యం ఇవ్వాలి. సో ఆయన గురించి నేనేమనుకున్నా అంటే పోతూ పోతూ ఆయన మొహం మీద ఒక 10,000 పడేద్దాము అలాంటి థాట్ నాది ఉంది. కానీ మరలా ఇంకో మాట అన్నాడు, బ్రదర్ ఇంకో మాట మీకు చెప్పబోతున్నా బ్రదర్, మీ కుటుంబ సభ్యులకి తెలియదు కదా బ్రదర్ మీరు రక్షింపబడ్డారంటే. తెలియదు సార్ అన్న. మీ కమ్యూనిటీ మెంబర్స్కి కూడా తెలియదు కదా సార్ అన్న. తెలియదు సార్. కానీ ఎప్పుడైతే వాళ్ళకు తెలుస్తుందో మీకు ప్రాణహాని ఉంటుంది, మీ కమ్యూనిటీ మెంబర్స్ మీకు చంపాలని చూస్తారు, మీ కుటుంబ సభ్యులు మీకు అగేన్స్ట్ అయిపోతారు, యూ విల్ బి బైకాటెడ్ బై దెమ్ అన్నారు. అంటే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బహిష్కరించేస్తారంటే నేను నాది కామన్ విషయమే సార్. ఎందుకంటే ఏదైనా ముస్లిం సహోదరుడు ఇస్లాంని వదిలేసి ఒకవేళ క్రీస్ని అంగీకరిస్తే ఖచ్చితంగా బహిష్కరణ చేసి కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాణహాని చేయడానికి కూడా వెనక అడుగు పెట్టాడు సార్, అది కామనే అన్నాను. అయితే ఆయన ఏమన్నారంటే ఇంకో మాట ఉంది బ్రదర్ అంటే నేను సార్ మీరు చెప్పిన మాటల్లో ఇప్పటిదాకానే సంక నాకిపోయినా, మీరు చెప్పిన మాటలో నా ప్రాపర్టీస్ వెళ్ళిపోతాయి అన్నారు, నా చేతి నుంచి నా షాప్స్ వెళ్ళిపోతాయి అన్నారు, నాకున్న డబ్బు వెళ్ళిపోతాయి అన్నారు, జీరో బ్యాలెన్స్ నా బ్యాంక్లో అయిపోతుంది అన్నారు, లాస్ట్కి చిప్ప నా చేతిలో మిగులుతుంది, అలాంటి పరిస్థితి ఎదుర్కొంటా, నా కుటుంబ సభ్యులు బైకాట్ చేస్తారన్నారు, నా కమ్యూనిటీ మెంబర్స్ నా మీద దాడి చేస్తా అన్నారు. ఇంకా ఏం మిగిలింది సార్, ప్రాణం ఒకటే కదా సార్ అంటే. ఇంకా ఏదైతే నీకు చెప్పబోతున్నా సార్ అది ఇంకా ముఖ్యమైన విషయం ఉంది అన్నాను. చెప్పండి సార్ అన్నారు. ఆయన అన్నారు, బ్రదర్ మీరు ఇప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు మీరు గర్వపడ్డారు కదా మీ భార్య మీ కొడుకు గురించి, అంటే మీకు తెలియకుండా వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీరు ఏమో క్రీస్తుని అంగీకరించాలని మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నారని మీరు చెప్పారు కదా. అవును చెప్పాను సార్ అన్న. లాస్ట్కి చివరికి మీ భార్య మీ కొడుకు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు సార్ అన్న. ఆ మాట అనేసరికి నాకు ఒక కోపం ఎంత వచ్చిందంటే బ్రదర్ ఏదో నా చేతికి దొరుకుతుంది తీసుకొని నా తల పగలగొట్టాలని కోపంతో మీరు నమ్ముతారో నమ్మరు ఇట్లా జస్ట్ సీట్ని అట్లా వెనక వదిలేసి దమాగ్యమ ఖరాబ్ వారైతారా అన్నా నేను. ఒక కొత్త రక్షింపబడిన వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడే తెలివిలేదారా నీకు అన్న. అంటే ఆయన పాస్టర్ అని సంగతి కూడా మర్చిపోయి అంత భయంకరంగా మాట్లాడాను. అయితే ఆయన ఏమన్నారంటే బ్రదర్ ఇది నేను కాదు, దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని మాటలు మీకు చెప్తున్నాను, అవి అన్నీ జరగబోతున్నాయి మీకు అన్నారు. లాస్ట్కి ఆ కోపంతో నేనన్నా సార్ మీకు పైసలు కావాలంటే ఆశతో చెప్పాలి, ₹1,00,000 ఇచ్చేస్తుండే సార్, కానీ ఇలాంటి నెగటివ్ మాటలు మాట్లాడకూడదు సార్, ఒక కొత్త రక్షింపబడిన వ్యక్తితో మీరు ఎట్లా మాట్లాడతారా సార్ అంటే, కాదు బ్రదర్ ఏదైతే దేవుడు నాకు చూపించినాడో అదే మాట మీకు చెప్తున్నా అన్నాను. ఆ మాట చెప్పిన తర్వాత కోపంగా నేను అట్లా డోర్ తీసేసి ఆయన క్యాబిన్ నుంచి బయట పోతుంటే నా చేతి పట్టుకొని బ్రదర్ ఇంకో మాట ఉన్నాను నా సార్, ఇంకా ఏం దమాగ్ ఏమైనా ఉందా సార్ మీకు, అన్నీ వెళ్ళిపోయినాయి, కుటుంబ సభ్యులు బైకాట్ చేస్తారు, కమ్యూనిటీ మెంబర్స్ నా మీద దాడి చేస్తా అని అన్నారు, నాకున్న ఆస్తులు అంతస్తులు నా డబ్బు నా బిజినెస్ అన్నీ నా చేతి నుంచి వెళ్ళిపోతాయి అన్న. లాస్ట్కి చివరికి నా భార్య నా కొడుకు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతాయి, ఇంకా ఏం మిగిలింది సార్, ప్రాణం ఒకటే కదా సార్ మిగిలింది, అది కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా మీరు అంటే ఆయన ఒకటే అన్నారు బ్రదర్ ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో మీ జీవితంలో ఈ జరిగే సమయంలో మీరు ఒకవేళ దేవుని కోసం స్థిరంగా నిలబడితే మీరు ఊహించలేని స్థాయికి దేవుడు మిమ్మల్ని ఎదిగిస్తారు, మీ ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తాడు బ్రదర్ అన్నారు. ఆ మాట విన్న తర్వాత కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోయిన బ్రదర్. నాకు ఏం అర్థం కాలేదు. నేను అనుకున్న ఇలాంటి మాటలు మాట్లాడతారా పాస్టర్స్, అంటే కానుకకి ఆశపడి ఎట్లా మాట్లాడతారా అనుకున్న తర్వాత ఆ పాస్టర్ గారు ఆ ప్రాఫెసీ చేసిన తర్వాత మీరు నమ్మరు, నేను అనుకుంటా 8 or 10 months లోపలలోనే ఒకటి తర్వాత అన్ని దెబ్బ మీద దెబ్బ పడడం స్టార్ట్ అయితే నా చేతి నుంచి ఉన్న నా ఆస్తులు వెళ్ళిపోయినాయి, నాకు ఉన్న షాప్స్ నా చేతి నుంచి వెళ్ళిపోయినాయి, కోట్లు నాకు నష్టాలు జరిగినాయి. ఆ కోట్లు నష్టాలు జరుగుతుంటే నాకు ఉన్న ప్రాపర్టీస్ అమ్మేసి అందరికీ ఏదైతే నేను బాకీ ఉన్నానో అది కూడా నేను బాకీ ఉండకూడదని అమ్మేసి అందరికీ పైసలు కట్టాను. కట్టిన తర్వాత లాస్ట్కి చివరికి ఒక్క షాప్ మిగిలిండే, కర్నూలుది ఒక షాప్ మిగిలిండే జీపీఎస్ అని. జీపీఎస్ అంటే దాని అర్థం ఏమిటంటే జీ ఫర్ గోల్డీ, నా భార్యకి ఇంట్లో అందరు గోల్డీ అని ముద్దుగా పిలుస్తారు. పి అంటే పి ఫర్ పాల్ అని నేను, ఎస్ ఫర్ షాన్ అని జీపీఎస్ మెన్స్వేర్ అని సంతోషంగా ఆ పేరు పెట్టుకున్నాను. లాస్ట్కి చివరికి ఆ షాప్ మూసుకొని అది కూడా అమ్మేసి లాస్ట్కి నేను మరలా తిరిగి హైదరాబాద్ వస్తుండగా పెబ్బేరు ప్రాంతంలో ఆగాను. పెబ్బేరు ప్రాంతంలో ఆగినప్పుడు పెబ్బేరు ప్రాంతంలో ఎవరంటే మా సడ్డకూరు ఉంటారు, మా బ్రదర్, నా భార్య వాళ్ళ అక్క భర్త అక్కడ, అంటే మా భార్య వాళ్ళ అక్క ఊరు అది. అయితే నేను అక్కడ ఆగేసి వాళ్ళ దగ్గర ఒక దినం ఉండి వాళ్ళతో మాట్లాడి బయలుదేరుతుండగా సడన్గా మాటలు పెరిగిపోయి మా అత్తమ్మ కూడా అక్కడే ఉంది, మా అత్తమ్మకు కొంచెం తిట్టాను. ఆ మధ్యలో మా సడ్డకుడు వచ్చారు. సడ్డకుడు వచ్చేస్తే ఆయన కొంచెం
కొంచెం ర్యాష్గా మాట్లాడితే ఆయనతో కూడా ర్యాష్ మాట్లాడడం జరిగింది. ఆ ర్యాష్ మాట్లాడడం జరగడంలో నా భార్య నాకు ఏం చెప్పలేదు. కానీ నేనే మీరు నమ్ముతారో నమ్మరో, సడన్గా ఏం జరిగిందో నా భార్యకి ఫోన్ చేసేసి, నువ్వు వద్దు, నీ కుటుంబ సభ్యులు వద్దు, ఒక కొత్త రక్షింపబడిన మనిషితో ఎలా ఉండాలి, ఏ ప్రవర్తన ఉండాలో తెలియదు మీకు, నీకు తెలియదు, నీ కుటుంబ సభ్యులకి తెలియదని ఆ కోపంగా నేను నా భార్యకు తిట్టేస్తే నా భార్య ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది బ్రదర్. అది జూలై 13, 2023 నాడు నా భార్య పోయి వదిలింది. అప్పుడు పోయి వదిలినప్పుడు 2 డేస్లో రియలైజ్ అయిపోయి మరలా నేను నా భార్యకి పోయి కాలు పట్టుకొని నేను క్షమాపణ అడిగితే ఆమె తిరిగి రాలేదు. మరలా ఆగస్ట్ 16, 2023 నాడు డైరెక్ట్గా డైవోర్స్ నోటీస్ ఫ్రమ్ కోర్ట్ షీ హ్యావ్ సెండ్ మీ. డైవోర్స్ నోటీస్ పంపిస్తే ఐ వాజ్ ఇన్ లిటరల్ షాక్. అంటే నా జీవితంలో ఏమైపోతుందో అర్థం కాలేదు. నేను టోటల్గా డైలమాలోనే ఉండిపోయాను. అరే, నేను నా భార్యకి ఇంతగానం నేను ప్రేమించాను, నేను రక్షింపబడ్డాను, నా కొరకు ఆమె ప్రార్థన చేసుకొని నన్ను సాధించుకొని ఇప్పుడు నన్ను వదిలేస్తా అని అంటుందా? అంటే ద మూమెంట్ షీ సెడ్ మీ దట్, ఆ నోటీస్ చూసి నాకు ఏం అర్థం కాలేదు. పోయి కోర్టులో నిలబడ్డాను. కోర్టులో నిలబడి ఫస్ట్ టైం అయితే కొంచెం ఆమెకి ఒక ఆడబిడ్డ ఉండి ఆమెకి అంత రోషం ఉంటే నాకెంత ఉండాలని ఆ రోజు కూడా కొంచెం కోపం చేశాను. మరలా క్షమాపణ కూడా అడిగాను, వచ్చేసారే. మళ్ళీ నెక్స్ట్ డేట్ ఎప్పుడైతే లోక్ అదాలత్ మాకు ఇచ్చిందో ఆ డేట్కి పోయి ఆమె కాలు పట్టుకున్నాను. కౌన్సిలింగ్లో ఆమె కాలు పట్టుకుని ఎన్నోసార్లు బతిమలాడాను, కానీ ఇప్పటిదాకా తిరిగి రాలేదు. ఆ కోర్టు దిక్కేసి ఇప్పటిదాకా నడుస్తుంది. కానీ నేను అనుకున్న, దేవా, అంటే ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు ప్రాఫెసీ చేసిన ఒక 8 months తర్వాత ఎప్పుడైతే ఒకటి తర్వాత ఒకటి అన్నీ జరిగినాయి, చివరికి లాస్ట్కి నా భార్య నా కొడుకు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నాకేం అర్థం కాక, సరేలే, దే మే బీ బ్యాక్ అని నల్లకుంటలో నాకు ఉన్న ఇల్లు నేను ఖాళీ చేయకుండా అట్లనే పెట్టాను. కానీ జనవరి 2024లో మా ఓనర్ గారు నాకు ఫోన్ చేసి అన్నారు, బ్రదర్, మీ ఫ్యామిలీ మీకు వస్తలేరు కదా, మేము హైందవులం కాబట్టి మాకు మా ఇల్లు బంద్ చేయడం మాకు ఇష్టం లేదు, ప్లీజ్ మీరు ఖాళీ చేయండి అన్నారు. ఆ మాట అనేసరికి నా గుండె పట్టుకున్నట్టు అనిపించింది. ఇప్పుడు నేను ఏం అయిపోవాలి, నేను ఎక్కడ పోవాలి, నేను ఏం చేసుకోవాలి అర్థం కాక ఇల్లు ఖాళీ చేయడానికి జనవరి 1st వీక్లో నేను హైదరాబాద్ ప్రాంతంకి నా నల్లకుంటలో ఉన్న ఇంట్లో ఖాళీ చేయడానికి 2 నా దగ్గర పనిచేసే పిల్లల్ని కూడా తీసుకుపోయాను. నేను, నా బ్రదర్, మీరు 2 రండి, కొంచెం నాకు ఇల్లు ఖాళీ చేసేది ఉంది, కొంచెం ప్యాకింగ్ ఉంటుంది అంటే పిల్లలు, నా దగ్గర పనిచేసే పిల్లలు వచ్చారు. వాళ్ళు ప్యాక్ చేస్తుండగా ప్రతి ఒక్క సామాన్ ఏదైతే నేను తీస్తున్నానో, అంటే నా భార్య ఎక్కడైనా మేము పోతున్నామంటే నా భార్య ఏదైనా కనిపించింది అనుకోండి, అది ఎన్ని వేలైనా ఎన్ని లక్షలైనా ఆమెకు నచ్చింది కనుక నేను అది తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుండే. ఆమెకు ఏది నచ్చితే అది వితిన్ అ వీక్ అది నా ఇంట్లో ఉంటుండే. ఒకవేళ తక్కువ రేటుది ఉందంటే నెక్స్ట్ మినిట్ నా ఇంట్లో ఉంటుండే. ఏది కూడా ప్రతి ఒక్కటి సామాన్ తీస్తుండగా అది అర్థం కాక ఏడ్చుకొని లాస్ట్కి అంత సామాన్ ప్యాక్ చేస్తూ రాత్రి 2:30 అయిపోతే వాళ్ళిద్దరు పిల్లలు పడుకున్నారు. సరేలే, వాళ్ళు పడుకున్నారు కదా అని కామ్గా వెళ్ళిపోయి నేను బెడ్రూమ్లో ఏం చేశానంటే డైరెక్ట్గా ఒక దుప్పట్ట వేసుకొని ఫ్యాన్ని వేసుకొని హ్యాంగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా డైరెక్ట్గా హ్యాంగ్ కూడా అయిపోయాను. నా దగ్గర పనిచేసిన చిన్న పిల్లోడు పెద్ద పిల్లోడిని లేపి, అరే అన్న హాల్లో కనిపిస్తలేడరా, నాకు ఎందుకో భయం అవుతుంది, పొద్దుటి నుంచి అన్న ఏడ్చుకుంటున్నాడు, ఏమో చేసేసుకుంటాడేమో అని భయం అవుతుందని నేను లోపల నుంచి తలుపు వేసుకున్నాను. మీరు నమ్ముతారో నమ్మరు, ఆ తలుపు ఇరగొట్టేసి వచ్చేసి నన్ను పట్టుకొని కాపాడారు. ఒకవేళ నేను అనుకుంటా ఇంకా 10-12 సెకండ్స్ డిఫరెన్స్ ఉంటే ఈరోజు నాకు చనిపోయి దగ్గర 2.5 years అయిపోతుండే. ఆ రోజు ఎప్పుడైతే వాళ్ళ ద్వారా దేవుడు నన్ను కాపాడినాడు, నేను ఏడ్చుకుంటూ మరలా సడన్గా ఆ మాట గుర్తుకొచ్చింది. ఏమంటే ఈ ప్రాఫిట్ పాస్టర్ గారు అన్నారు కదా, ఈ ప్రాఫెసీ చేశారు కదా, ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో, ఇవి జరిగే సమయానికి ఎప్పుడైతే మీరు దేవుని కోసం స్థిరంగా నిలబడతారో అప్పుడు దేవుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తారు, మీ ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తారు బ్రదర్ అన్నారు. ఆ మాటని బట్టి నేనేం చేసిన, దేవా, ఇప్పుడు ఏమైనా కానీ ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నేను నీ మార్గంలో నడవాలి, నేను నీకే పట్టుకుంటా, నువ్వే నాకు అన్ని ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావా లేదా నాకు తెలియదు, నేనైతే నీ సేవాకి వస్తున్నాను. ఆ రోజు నిర్ణయించుకొని దేవుని దగ్గర మొర పెట్టడం మొదలు పెడితే దేవుడు కర్నూలు ప్రాంతం చూపించి అక్కడ సాల్ట్ బైబిల్ కాలేజ్లో నేను పాస్టర్ ట్రైనింగ్ మొదలు పెట్టాను. 2024 ఫిబ్రవరి మంత్లో నేను పాస్టర్ ట్రైనింగ్ మొదలు పెడితే ఇప్పుడు 2026లో నాకు దేవుని మహాకృపలో ఫిబ్రవరి 14th నాడు నాకు మాస్టర్ ఆఫ్ డివినిటీ సర్టిఫికేట్ వచ్చింది. ఈ దేవుని మహాకృప వల్ల
నేను ఎప్పుడైతే ఫిబ్రవరి 14th నాడు 2026కి నాకు పాస్టర్ ట్రైనింగ్ది సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు మా పాస్టర్ గారు అన్నారు గర్వంగా, స్టేజ్ మీద ఇస్తుండగా అందరికీ, బ్రదర్ మీరు ఎన్ని సంఘాలు ఇప్పటిదాకా బోధించారంటే, నేనన్నా సార్ అప్పటిదాకా నాకు 137 చర్చెస్ అయింది. అంటే నేను రక్షింపబడి, అంటే నాట్ ఓన్లీ టెస్టిమనీస్ ఈ సైడ్ని వదిలేస్తే అప్పటిదాకా 137 చర్చెస్లో వాక్యాన్ని బోధించాను. వాక్యాన్ని బోధించేటప్పుడు అందరి ముందర పాస్టర్ గారు అన్నారు, నాకు నా లైఫ్లో ఫస్ట్ నా స్టూడెంట్ని చూస్తున్నాను. నేను ఎప్పుడైతే వాక్యంలో, అంటే నేను పాస్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను సంవత్సరంలో కూడా అంత వాడబడలేదు, కానీ ఈయన పాస్టర్ ట్రైనింగ్ కాకముందే ఇప్పటిదాకా 137 చర్చెస్లో ఈయన వాడబడ్డాడు. అయితే ఇంకో పాస్టర్, నాకు ఎవరైతే గురుగారు ఉన్నారో ఆయన అయితే నాకు ఇంటర్నేషనల్ స్పీకర్ అని పిలుస్తారు. నేనన్నా దేవుడు ఆయన ఏదైతే మాట పలికినాడో ఆ మాట దీవించునుగా. కానీ అయితే అక్కడ నా జర్నీ మొదలైంది. 2024లో ఎప్పుడైతే నేను నా ఇల్లు ఖాళీ చేసిన తర్వాత సాల్ట్ బైబిల్ కాలేజ్లో నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటుండగానే అదే సంవత్సరంలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నేను ఏం చూశానంటే, హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో నేను సువార్తని ప్రకటిస్తున్నానని. ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో కొంచెం లైట్గా తీసుకున్నాను. మరలా అదే వారంలో సేమ్ అదే దర్శనం వచ్చింది. దర్శనం వచ్చిన వెంబడినే ఆలోచనలో పడ్డాను, ఏం జరుగుతుంది దేవా, మొన్ననే ఈ కళ వచ్చింది, సేమ్ అదే డ్రీమ్ మరలా ఎందుకు చూపించినావు నాకు అని. మరలా ఒక 2 days కూడా గ్యాప్ కాలేదు. మరలా 3rd time సేమ్ అదే కళ వచ్చింది. ఆ కళలో ఏం చూస్తున్నా అంటే, హైదరాబాద్ ముస్లిం సహోదరుల మధ్యలో ఓల్డ్ సిటీలో నేను సువార్తని ప్రకటిస్తున్నానని. లేచి వెంబడినే మోకాల మీద కూర్చొని నేను ఒకటే అనుకున్నా, దేవా నువ్వు ఎప్పుడైతే అబ్రాహాంకి దర్శనం ఇచ్చినావో ఆ దర్శనాన్ని బట్టి ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇస్సాక్ని బలి ఇవ్వడానికి సిద్ధంగా అయిపోయినాడు. కానీ నువ్వు దర్శనంలో ఖాళీ నాకు సువార్త ప్రకటించమంటున్నావు కదా దేవా, సరేలే దేవా నేను పోతా అని అక్కడ నా పాస్టర్స్కి అందరితో మాట్లాడి వాళ్ళ దగ్గర ప్రార్థన అభిషేకం చేపించుకొని అక్కడ నుంచి హైదరాబాద్ కోసం బయలుదేరాను. హైదరాబాద్ కోసం బయలుదేరితే అప్పట్లో నా దగ్గర ఓన్లీ 900 రూపాయలు నా చేతిలో ఉండే. ఆ 900 రూపాయలు చేతిలో తీసుకొని నేను హైదరాబాద్ ప్రాంతంకి పోయి సువార్త ప్రకటించడానికి పోతే ఒక 1 month కోసం నేను వెళ్ళాను. 1 month కోసం వెళ్తే నా దగ్గర ఎవరైతే పని పిల్లోడు నా ప్రాణాన్ని కాపాడినాడో అదే పని పిల్లోడికి నేను అడిగిన, బేటా నేను ఒకవేళ నీ దగ్గర వచ్చి 1 నెల ఉంటే ఏం అనుకోవు కదా, ఎందుకంటే నువ్వు రూమ్లో ఒక్కటే ఉంటావు కదా, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆటో నడుపుతున్నాడు. ఆ అబ్బాయికి అడిగాను, నేనన్నా అన్నా నువ్వు నా దగ్గర వచ్చి ఉండడం నాకు అదృష్టం, నాకు చిన్నప్పటి నుంచి నువ్వు సాకినావు అంటే. ఆయన సంతోషంగా నాకు ఆహ్వానించినాడు. ఆయన ఇంట్లో ఉన్న డైలీ పొద్దున్న లేచి అన్న దగ్గర నుంచి సువార్త కోసం వెళ్తుండే. స్టార్టింగ్ 3 days దేవుడు ఏదైతే ఏరియాస్ నాకు చూపించినాడో ఆ ఏరియాస్కి నేను పోయి ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా కంచె వేసేసి మరలా వచ్చేసాను. 4th day నుంచి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. 4th day ఎప్పుడైతే సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు మంచి జరిగింది. 5th day మరలా పోయాను. సువార్త ప్రకటిస్తుండగా లాస్ట్కి చివరికి ఈవినింగ్ అయిపోతుండగా సరేలే ఇప్పుడు వెళ్ళిపోతుండగానే ఒక 4 గ్రూప్ కనబడింది, యవనస్తులది. సరేలే వీళ్ళకి కూడా చెప్పిపోదాం దేవుని గురించి అనుకొని వాళ్ళ మధ్యలో పోయి హాయ్ బ్రదర్ అది ఇది మాట్లాడుకుంటూ కొంచెం ముచ్చట్లు మాట్లాడుకుని నేను సువార్త ప్రకటించడం మొదలు పెడతాను. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు గురించి మొదలు పెట్టిన ఎప్పుడైనా తు కోన్స ఏరియా మే ఆకే క్యా బాత్, అంటే నువ్వు ఏ ఏరియాలో వచ్చి ఏం మాట్లాడుతున్నా తెలుసా అని కొట్టడం మొదలు పెడితే, మీరు నమ్మరు బ్రదర్, నా బాడీ మీద దేహం మీద ఉన్న ప్రతి ఒక్క బట్ట చినిగిపోయేంత కొట్టారు. నా వీపి మీద ఇంత పెద్ద గడ్డ అయిపోయిండే. నా కాళ్ళు చేతులు 2 కూడా డైరెక్ట్గా ఫ్రాక్చర్ అయిపోయి మొహం నుంచి నాలుక లోపల నుంచి సగం కట్ అయిపోయిండే. ఆ నాలుక నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి ముక్కు నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి ఎంత కొట్టారంటే లేచి నేను నిలబడి మరలా నేను కదలలేని పరిస్థితి దాకా కొట్టారు నాకు. అయితే అదే పరిస్థితిలో కామ్గా రూమ్ దగ్గర పోయి ఎవరి దగ్గర అయితే అబ్బాయి దగ్గర ఉన్నానో ఆ అబ్బాయి దగ్గర పోయి పడుకొని డైరెక్ట్, అంటే ఆ అబ్బాయికి 2 rooms ఉంటాయి పక్కలోనే. అయితే నా పక్కలో ఉన్న రూమ్లో నేను పడుకుంటా, పక్కలో ఉన్న వేరే రూమ్లో ఆయన పడుకుంటాడు. అయితే ఈ రూమ్లో నేను పడుకున్నా అని చూసేసి కామ్గా ఆయన వెళ్ళిపోయిండు. పొద్దున లేచి సువార్త కోసం పోదామంటే మీరు నమ్మరు బ్రదర్, నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను. నేను ఏం చేయాలి అర్థం కాక, అన్న దేవా నా దగ్గర 900 ఉంటే నేను సువార్త కోసం వచ్చాను, ఇప్పుడు 300 నా దగ్గర మిగిలినాయి. ఒకవేళ నేను డాక్టర్ దగ్గర పోతే 200 ఖాళీ ఛార్జెస్ తీసుకుంటాడు. మళ్ళీ నాకు మందులు రాస్తే మెడిసిన్స్ రాస్తే 1000 రూపాయలు మెడిసిన్స్ రాస్తే నేను ఎక్కడి నుంచి తెయాలి దేవా, నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. నువ్వు స్వస్థపరిచే దేవుడు, నాకు తెలుసు నువ్వు స్వస్థపరుస్తావని. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నువ్వు నన్ను స్వస్థపరచాలని మొండిగా ప్రార్థన చేస్తూ ఏడ్చుకుంటూ మొదలు పెడితే మీరు నమ్మరు, కొట్టిన దెబ్బలకి ఈ మొహం ఇప్పుడే కొంచెం లావు ఉంటుంది కదా,
దీనికి డబల్గా ఇంత లావు అయిపోయి నా కళ్ళు కూడా నేను సరిగ్గా ఆ చైనీస్ది కళ్ళు ఉంటాయి కదా అలా కళ్ళు అయిపోయిండే. అయితే నా పరిస్థితి నేనే చూసి నేను ఏడ్చుకుంటున్నాను, ఏం పరిస్థితి నాది అయిపోయిందని. మీరు నమ్ముతారు నమ్మో 3 o'clockకి నేను మొదలుపెట్టిన ప్రార్థన ఈవినింగ్ 5:30కి బ్రదర్ జస్ట్ ఒక స్మోక్ లాంటిది నా బాడీ నుంచి ఏదో బయటికి వచ్చి బాడీ మొత్తం హీల్ అయిపోయింది. అంటే దానికన్నా ముందు కూడా ఎన్నోసార్లు చాలామంది నా దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి వచ్చేసి 14 years నుంచి ఆమెకు గర్భం ధరించలేక ఇబ్బంది పడుతుంటే ఆమె కోసం ఉపవాస ప్రార్థన పెడితే వితిన్ 3 months షీ కన్సీవ్డ్. అంటే ఆమె గర్భఫలం పొందింది. ఆమెనే ఇంకో అమ్మాయిని తీసుకొని వచ్చి ఆమెకు కూడా దగ్గర 8 years నుంచి పిల్లలు లేక నా దగ్గర తీసుకొని వస్తే ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమె కూడా 4th monthలోనే కన్సీవ్ అయింది. అలాంటి చాలా సాక్ష్యాలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ప్రజెంట్గా హైదరాబాద్లో ఇప్పుడు నేను ఉంటున్నా కదా, హైదరాబాద్లో కూడా ఒక సిస్టర్కి మెడ ఇట్లనే పడిపోతుంది మరలా. అయితే ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమె కూడా హీల్ అయింది. అయితే నేను ఎప్పుడైతే ఈ స్మోక్ నా బాడీ నుంచి బయటికి వచ్చి నేను చూస్తే డైరెక్ట్గా లేచి చూస్తే అద్దంలో చూసుకుంటే దెబ్బలు లేవు, ఏమీ లేవు, బాడీ మొత్తం హీల్ అయిపోయింది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అయ్యో దేవుడు నాకు హీలింగ్ మినిస్ట్రీ ఇచ్చిండు కదా, నేనే మర్చిపోయానా అని. ఆయన అన్నాడు కదా ప్రాఫెట్, దేవుడు మీ ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తాడు, మీలో కూడా ఎన్నో అద్భుతాలు చేస్తాడు, మీరు ఊహించలేని అద్భుతాలు జరుగుతాయి బ్రదర్ అన్నారు. ఏదైతే ఈ స్థితి ఏదైతే నా భార్య నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, మళ్ళీ నేను సువార్త కోసం ఇక్కడ వచ్చాను, సువార్త ప్రకటిస్తుండగా ఎన్నోసార్లు నేను ఈ 27 daysలోనే దగ్గర 4 times భయంకరంగా ముస్లిమ్స్ సహోదరుల మధ్యలో పోయి భయంకరంగా నేను దెబ్బలు తిన్నాను. ఆ 4 సార్లు కూడా దెబ్బలు తిన్న తర్వాత దేవుడే నాకు నెక్స్ట్ డే లేదంటే ఆల్టర్నేట్ డే ఐ వాజ్ టోటల్లీ హీల్డ్. అంటే ఊహించలేని రీతిగా, అంటే ముక్కు మొత్తం ఉబ్బిపోయింది, నాలుక ఇది కూడా ఇక్కడ కట్ అయి ఉంటుంది చూడండి, ఇది పట్టుకొని జస్ట్ ఇది యాక్చువల్గా స్టిచెస్ పడాలి ఇక్కడ మొత్తం, ఈ స్టిచెస్ పడకుండా డైరెక్ట్గా ఇట్లా పట్టుకుంటే అది కూడా హీల్ అయిపోయి జస్ట్ ఒక చిన్న మార్క్ కనబడుతుంది, దాని తప్ప ఏమి ఉండదు. ఇప్పుడు అలాంటి దెబ్బలు నాకు కొట్టారు. వీప్ మీద మొన్న కూడా ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఒక 2 months నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లో నాకు ఏమంటే ఈ ముస్లిమ్స్ మధ్యలోనే నేను సువార్త ప్రకటించి వాళ్ళలోనే ఉజ్జీవం నేను తీసుకుని వచ్చి వాళ్ళు కూడా రక్షింపబడే భాగ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ మధ్యలో పోతుంటాను. చాలాసార్లు నేను ఎన్నో వీడియోస్ కూడా పెడుతుంటాను, ఐఎమ్ గోయింగ్ టు ఓల్డ్ సిటీ, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటారంటే రాండి అంటే. ఒక్కసారి 11 పిల్లలు వచ్చారు, ఒకసారి 7 members వచ్చారు. కానీ 2 సార్లు కూడా నేనన్నా మనం ఫొటోస్ తీసుకుందామా అంటే, సార్ మీరైతే తీసుకోండి మీది, మేమైతే మీ వీడియోస్లో రాము, ఎందుకంటే ఒకవేళ మేము మరలా తిరిగి ఎప్పుడైనా సడన్గా ఇక్కడ వచ్చింది ఆ వీడియో వైరల్ అయితే మమ్మల్ని కూడా కొడతారేమో అని ఆ భయంతో వాళ్ళు పెట్టుకొనివ్వరు. సరేలే నో ప్రాబ్లం, నాకు ఏం ప్రాబ్లం లేదు, నాతో పాటు వస్తున్నారు కదా అదే సంతోషిస్తున్నాను. బికాజ్ మన క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉజ్జీవంలో ఈ మధ్యలో వస్తున్నారు. ఎందుకంటే సువార్త ప్రకటించడం కూడా మీకు కొన్ని వీడియోస్ నావి చూపిస్తాను. ఎందుకంటే మా మధ్యలో ఒకసారి మనోపాడు దగ్గర కూడా నాకు అటాక్ జరిగింది, భయంకరంగా అటాక్ జరిగితే నాతో పాటు ఉన్న ఏమంటారు బ్రదర్స్ కూడా ఉన్నారు కొందరు సువార్థికులు, వాళ్ళు కూడా ఘోరమైన పరిస్థితి ఉండే. కానీ మేము ఒకటే అనుకున్నాం, అప్పుడే డిసైడ్ అయ్యి అప్పుడే వీడియో తీసేసి ఒకటే అనుకున్నాం, ఇవి అన్ని దాడులు జరిగినా ఎన్ని అవమానాలు భరించినా మేం సువార్తని ఆపము. దట్స్ ఆల్. దేవుని నామంకి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సువార్త మాత్రం ఆపము. ఎందుకంటే దేవుడు ఏ రీతిగా అయితే నాకు రక్షించినాడో అదే రీతిగా, బికాజ్ ద జీసస్ వాట్ హీ హ్యాస్ డన్, అంటే తండ్రి అయిన దేవుడు నేను మీ కొరకు మిమ్మల్ని నేను ప్రేమించి నా అద్వితీయ కుమారుడిని నేను బలి ఇచ్చినప్పుడు ఆయన బలిని కూడా మీరు అర్థం చేసుకోలేక, ఆయన బలిదానాన్ని మీరు అర్థం చేసుకోలేక, ఐ హ్యావ్ గివెన్ ద గ్రేట్ ఆపర్చునిటీ టు యూ. అంటే యేసుక్రీస్తు అంటాడు, యూ కమ్ టు ద క్రాస్, అంటే హీ హ్యాస్ గివెన్ ద డివైన్ ఎక్స్చేంజ్. ఆ డివైన్ ఎక్స్చేంజ్ మనకు అక్కడ ఇచ్చినాడు. సిల్వ దగ్గర మీరు మిమ్మల్ని అప్పగించుకోండి, సిల్వ దగ్గర మిమ్మల్ని అప్పగించుకొని మీకున్న శ్రమలు, మీకున్న కష్టాలు, మీకున్న ఇబ్బందులు అన్నీ సిల్వ పైన మీరు మోపండి. సిల్వ మీద నుంచి ఏదైతే బ్లెస్సింగ్స్ వచ్చినో, ఎందుకంటే ఈ ప్రజలకి, ఈ మానవ జాతి ఎవరైతే మీరు కానీ నేను కానీ భూమి మీద ప్రతి ఒక్కరు మానవుడి కోసం దేవుడు ఒక ఏర్పాటు ఏం చేసినాడంటే ప్రతి ఒక్కరిది పాపం ఆయన భుజం మీద మోసుకొని ఆయన నీతి మనకిచ్చి నీతి మంత్రుడిగా మార్చినాడు. చాలా సంఘాలలో ఇప్పుడు అంటారు, మీ పాపాలు ఇప్పుడైనా ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకోండి అంటే, పాపాలు ఒప్పుకొని మీరు సిల్వ వైపు రండి. కానీ ఇప్పుడు కాసేపు ముందు ఒక మాట మనం మాట్లాడుకున్నాము, ఏమంటే చాలా ఊర్లలో ఓన్లీ ఎల్ఈడి స్క్రీన్స్ నడుస్తున్నాయి. పాస్టర్ పేరు చెప్పాను, ఎల్ఈడి స్క్రీన్స్ నడుస్తున్నాయి. కానీ ఆ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ఏం జరుగుతుందంటే అక్కడ పాస్టర్స్ గణపరచబడుతున్నారు. కానీ ఎప్పుడైతే
మనం వాక్యం చెప్తాము, దేవుని పరిచర్య చేస్తాము, అక్కడ మనం గనపరచబడకూడదు. అక్కడ మన ద్వారా దేవుని మహిమపరచబడాలి, గనపరచబడాలి. సో నా సాక్ష్యం ద్వారా నేను ఒకటే అందరికీ చెప్తాను, ఏదైతే నేను పరిస్థితి ఎదుర్కొంటున్నానో, ఈరోజు నా భార్య నా కొడుకు నాతో పాటు ఉండకపోవచ్చు, కానీ ఒక గట్టి నమ్మకం నాకేముందంటే ఖచ్చితంగా దే విల్ బీ బ్యాక్. ఎందుకంటే దేవుడు ఒక విషయంలో మీకు కూడా తెలిసి ఉంటుంది, నేనైతే కొత్త మీకు చెప్పనీకి అవసరం లేదు. 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడైతే దేవుడు పంచినాడో మీ అందరికీ తెలిసి ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందిని పంచారు బ్రదర్? 5,000 పురుషుల్ని పంచారు. 5,000 పురుషులతో పాటు కాదంటే కూడా ఒక 3,000 లేడీస్ అయినా ఉండింటారా, ఒక 2,000 పిల్లలైనా ఉండింటారా, కాదంటే కూడా ఎంత దగ్గర 10,000 మందిని పంచారు. సో ద ఎగ్జాంపుల్ ఆఫ్ మై టెస్టిమనీ అంటే ఏదైతే ఒక ఉపమానం ద్వారా మీకు మా టెస్టిమనీ చెప్పాలని అనుకుంటున్నానంటే, ఎప్పుడైతే 5 రొట్టెలని దేవుడు యేసుక్రీస్తు ఆకాశం వైపు పట్టుకొని దాన్ని ప్రార్థన చేసుకుని దాన్ని బ్లెస్ చేస్తాడు. బ్లెస్ చేసి ఇరగొట్టడం మొదలు పెడితే అది బ్లెస్ అవ్వడం మొదలవుతుంది. సో ఎప్పుడైనా మన జీవితంలో కూడా ఎప్పుడైనా బ్రేకేజ్ వస్తుందో, వెన్ వీఆర్ బ్రోకెన్, టోటల్గా నలగొట్టి ఉంటాము, ఇరగొట్టి ఉంటాము, అవమానించబడి ఉంటాము, ఉమ్మివేయబడి ఉంటాము, ద్వేషించబడి ఉంటాము, ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో దాని తర్వాతనే బహుగా మీకు బ్లెస్సింగ్స్ రావడం మొదలవుతాయి. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు ఎలా అయితే బ్లెస్ అంటే ఎప్పుడైతే ఆ రొట్టెలు బ్రేక్ అవ్వడం మొదలైనాయో అప్పుడే అది బ్లెస్సింగ్ లాగా బ్లెస్ అవ్వడం మొదలయ్యాయి. అదే రీతిగా నా జీవితంలో ఎలా అయితే బ్రేకేజ్ ఉందో దేవుడు నాకు బ్లెస్ చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను. ఒకవేళ నా బ్లెస్సింగ్ ఇక్కడ దాకానే ఆగుతుందంటే ఈ బ్లెస్సింగ్తో కూడా నేను సరిపెట్టుకుంటా. కానీ నాకు తెలుసు నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఎందుకంటే గతంలో కొన్నిసార్లు మీరు నమ్మరు, నేను కర్నూలుకి షిఫ్ట్ అయినప్పుడు, కర్నూలుకి పోయినప్పుడు కొన్నిసార్లు నా దగ్గర తినడానికి కూడా గతి లేకుండా అంత ఎందుకు మన 2025 నవంబర్ మంత్ దాకా కూడా నా దగ్గర తినడానికి గతి లేకుండా నవంబర్ మంత్లో ఒకటి తర్వాత అక్టోబర్ నుంచి నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి. బ్రదర్ మీరు మా సంఘంకి రావాలి. మీ పక్కలో ఉన్న విజయవాడలో డిసెంబర్ మంత్లో వస్తే ఒకటే దినంలో 3 మీటింగ్స్ జరిగాయి. చాలా అది కూడా పెద్ద గ్రౌండ్స్లో ఎక్కడో ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మీటింగ్కి దగ్గర 4,000 5,000 మెంబర్స్ వచ్చారు. అంటే నాది పోస్టర్ పెట్టినప్పుడు ఎక్స్ ముస్లిం బ్రదర్ అహ్మద్ హుసేన్ రైస్ పాల్ అని పెట్టినప్పుడు ఎవరైతే చాలామంది కొన్ని లక్షల మంది ఇప్పటిదాకా సాక్ష్యాన్ని విన్నారు. ఆ సాక్ష్యాన్ని విన్న ప్రతి ఒక్కరు విజయవాడ నుంచి కూడా చాలామంది ఉన్నారు. కానీ నేను విజయవాడలో కూడా ఇంత ఉజ్జీవం ఎప్పుడు చూడలేదు, నేను ఊహించలేదు. అంత ఉజ్జీవం ఇక్కడ కూడా చూశాను. ఇంతమందిలలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండగలుగుతుందా? ఎలా అయితే మనం ఇద్దరు మాట్లాడేటప్పుడు ఎంత అయితే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందో 4,000 మంది మధ్యలో కూడా అంత పిన్ డ్రాప్ సైలెన్స్ జరిగింది. సో ఐ వాజ్ ఇన్ అ షాక్. అంటే కొన్నిసారి ఇప్పుడు నేను అనుకుంటాను టెస్టిమనీలో ఇప్పుడే నేను మీకు చెప్పాను, ఎప్పుడైతే నేను గతంలో నేను ముస్లింగా ఉన్నప్పుడు క్రైస్తవుల ఎక్కడైనా మహాసభ జరిగితే అక్కడ బాంబు వేసి లేపేయాలని, ఇప్పుడు నేను అనుకుంటా నాకు మహాసభలను నేను నిలబడి బోధిస్తుండగా నాలాంటి ఒక మూర్ఖుడు అక్కడ ఉండకుంటే చాలని. ఎందుకంటే వాళ్ళు కూడా అనుకుని ఉంటారు నాకు లేపాలని. ఇప్పుడు మహబూబ్ నగర్లో టాప్ బిజినెస్ ఫ్యామిలీస్లో మేము ఒకరం. అక్కడ ఉన్న కొన్ని ముస్లిం సమూహంలో ముస్లిం మస్జిద్ గ్రూప్స్లో ఏం జరుగుతుందంటే నా వీడియో వైరల్ చేసేసి నా మీద బహుమతులు కూడా పెట్టారు. కాళ్ళు చేతులు ఇరగొట్టేసి నాలుక కత్తిరించేసి నా కళ్ళు పీకేస్తే వాళ్ళకు 20 లక్షలు 10 లక్షలు బహుమతి, చంపేస్తే ఇంత బహుమతి అంత బహుమతి అని. అయితే నాకు థ్రెటనింగ్ కాల్స్ ఎప్పుడైతే నేను 2 months బ్యాక్ నేను అన్నాను ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మినిస్ట్రీ అట్ హైదరాబాద్, ఎప్పుడైతే చెప్పానో అక్కడ నుంచి నాకు థ్రెటనింగ్ కాల్స్ కూడా స్టార్ట్ అయినాయి. కానీ థ్రెటనింగ్ కాల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక వారం దాకా వచ్చాయి, దాని తర్వాత ఆగిపోయినాయి. నేను అనుకున్న దేవుడు వాళ్ళని కూడా అంటే వాళ్ళ నేత్రాల్ని మూసేస్తున్నాడు. ఎందుకంటే దే షుడ్ నాట్ సీ మై వీడియోస్. సో కొన్ని విషయాల్లో నేను దేవుణ్ణి చాలా నిజంగా ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఇప్పుడు నేను ఎంత అయితే బ్రోకన్గా ఉన్నానో అంతగానం దేవుడు నాకు బ్లెస్ చేస్తాడు. నేను ఒకవేళ రేపటికి బ్లెస్ అయినా, రేపటికి ఒకవేళ సంఘం అభివృద్ధి పొందినా, నేను నా లక్ష్యం ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఐఎమ్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే దేవుడు చివరి మాటల్లో అంటాడు, మత్తయి చివరి అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో 2 వచనాల్లో అంటాడు ఏమనంటే, పోయి సమస్త జనులని సువార్తని ప్రకటించి శిష్యులుగా చేయోడి అని. అయితే నేను ఒకటే మాట నమ్ముతాను, ఎలా అయితే నేను శిష్యుడిగా వాడబడుతున్నానో నా సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శిష్యుడిగా
ఉండాలి. వాళ్ళు వాక్యంలో బలపడి వాళ్ళు కూడా శిష్యులుగా మార్చబడాలి, వాడబడాలి. ప్రతి ఒక్కరు పాస్టర్ అవ్వాలని కూడా కాదు. ఏమంటే ప్రతి ఒక్కరు ఒక సువార్థికుడిగా అయినా కనీసం వాడబడాలి. బికాస్ ద గాడ్ వాట్ హ్యాస్ హీ సెడ్ ద లాస్ట్ వర్డ్స్, ఏదైతే చివరి మాటలు ఆయన అన్నాడో ఆ మాట ద్వారా ఖచ్చితంగా మనం కూడా సువార్తని ప్రకటించి అన్యుల్ని కూడా రక్షణ మార్గంలో తీసుకొని రావాలి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని నేను నిజంగా మీ మధ్యలో నేను మీతో పంచుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. ఇంకా మీ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అంటున్నాను. బికాజ్ ఒకవేళ దేవుడు నాకు ఈ ఏర్పాట్లు తీసుకురాకపోతే రైస్ పాల్ ఎవరో మీకు కూడా తెలియదు. ఆఫ్టర్ ఆల్ ఒక నరకానికి పాత్రుడుగా ఉండిపోతుండే. నేను కూడా రక్షింపబడినట్టు మీరు కూడా రక్షింపబడ్డారు కనుక మీరు కూడా సువార్తని ప్రకటించి అన్యుల్ని కూడా రక్షణ మార్గంలో తీసుకుని రండి. ఎందుకంటే నేను ఇప్పుడే అన్నాను కదా, నవంబర్ 2025లో నా దగ్గర తినడానికి కూడా గతి లేకుండే. కానీ ఎప్పుడైతే దేవునిలో వాడబడ్డానో 14 డేస్లో 43 చర్చెస్లో బోధించాను బ్రదర్. నేను ఆంధ్ర, తెలంగాణ, ఇంకా మన బాంబే, బెంగళూరు, మైసూర్ అక్కడ దాకా పోయి నేను సువార్త అంటున్నా బోధించిన తర్వాత నాకు నా దగ్గర తినడానికి కూడా గతి లేకునిండే. కానీ 2,02,000 అప్పుడు దాకా నాకు కానుకలు వచ్చినాయి డిసెంబర్ మంత్లోనే. కానీ ఎప్పుడైతే ₹1,00,000 దాకా నాకు అరేంజ్ అయిపోయినాయో ఎంబడితే నేను నా లోపల నుంచి సంతోషించాను. నేను అనుకున్న, దేవా ఇప్పుడు ఈ ₹1,00,000 దగ్గర ఒక 200 చైర్స్ నేను తీసుకుంటాను, ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటాను, అంతా మొత్తం నేను ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటానంటే అదే రోజు నాకు ఒక దర్శనం జరిగింది. ఏం జరిగిందంటే ఆ దర్శనంలో ఏం చూశానంటే నేను ఒక మహాసభలో ఏర్పాటు అయి ఉన్నాను. అంటే నా మెసేజ్ చెప్పేసి కింద దిగుతున్నాను. ఒక పాస్టర్ గారు ఎక్కుతున్నారు. సార్ మీరు మా సంఘంకి వచ్చి ప్రార్థన చేయాలి సార్ ప్లీజ్ సార్ అంటే సరేలే అని ఆయన మాట పట్టేసి ఆయన సంఘంకి పోతే ఆ సంఘం ఎలా ఉందంటే ఖాళీ 6 స్తంభాలు ఉన్నాయి. 6 స్తంభాల పైన ఓన్లీ షెడ్ ఉంది. సైడ్ వాల్స్ పెట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. ప్రతి ఆదివారం ఆయన ఏం చేస్తున్నారంటే ఖాళీ పరదా మన గ్రీన్ మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ గ్రీన్ మ్యాట్ తగిలించేసి కొన్ని కుర్చీలు పెట్టేసి పుల్పిట్ తీసుకొని వస్తారు, మళ్ళీ పుల్పిట్ తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఆ సంఘంలో 60 నుంచి 70 మంది వస్తున్నారు. వాళ్ళని సువార్తని ప్రకటించి ఈ పాస్టర్ గారు వాళ్ళని రక్షణ మార్గంలో తీసుకొని వచ్చారు. ఆయనకు తిప్పి కొడితే నెలకి దశభాగాలు ఇంకా కానుకలు తిప్పి కొడితే కూడా 5,000 కూడా రాదు. అయితే ఆ పాస్టర్ నా దగ్గర వచ్చేసి ఆయన సంఘంకి పోయినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. అది దేనిలో చూశానంటే దర్శనంలో చూసిన ఎంబడినే నాకు ఎందుకు ఇలా వచ్చిందో అర్థం కాలేదనుకొని 2 డేస్ తర్వాత ఏదైతే నేను దర్శనంలో చూశానో అదే పాస్టర్కి నేను లైవ్ ఎలా అయితే ఇప్పుడు మీకు ముఖాముఖిగా చూస్తున్నానో అదే పాస్టర్కి నేను ముఖాముఖిగా చూసి ఆయన నాకు వాళ్ళ సంఘానికి తీసుకుపోయిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు అడగాను, ఈ సైడ్ వాల్స్కి ప్రీకాస్ట్ వాల్స్ మనం చేస్తే ఎంత అవుతుంది పాస్టర్ అంటే 27,000 అవుతుంది సార్ అన్నారు. అయితే నేను ప్రార్థన చేసినందుకు ఆయన నా చేతికి 2,000 ఇస్తే ఆ 2,000కి ఇంకా 20,000 కట్టేసి 22,000 ఆయన చేతికి ఇచ్చేసి, బ్రదర్ ఈ నెల ఏదైతే మీకు కానుక వస్తే 5,000 కలిపేసి ఈ ప్రీకాస్ట్ వాళ్ళు తయారు చేసేయండి, ఈ చర్చ్ని మీరు మంచిగా నడిపించుకోండి. ఆ మాట చెప్పిన తర్వాత ఏదైతే నాకు దర్శనంలో దేవుడు చూపించినాడో నేను ఈయనకు ఇవ్వాలని అలా దగ్గర 7 దర్శనాలు నాకు వచ్చినాయి. అయితే 7 పాస్టర్స్ని 1,40,000 నేను అందరికీ పంచిన తర్వాత మిగతా 52,000 విశ్వాసులకు ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో, కొందరు హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి ఉన్నారో అందరికీ పనిచేసిన తర్వాత ఎప్పుడైతే నేను జనవరి 6th నాడు మరలా నేను కర్నూలు ప్రాంతంకి వెళ్ళినాను, ఆ కర్నూలు ప్రాంతంకి వెళ్ళేసి మా సహోదరుల మధ్యలో అంటే మా పాస్టర్స్ది ఏదైతే గ్రూప్ ఉందో అక్కడ పోయి ఫొటోస్తో పాటు ఎవరెవరికైతే ఫోన్పే కొట్టానో ఎవరెవరికైతే ఇచ్చానో అది సాక్ష్యాలతో పాటు అందరికీ చూపించి నా ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే వాళ్ళకు చూపించడానికి, పాస్టర్స్ అంటే నాకు ఉన్న కొలీగ్స్ వాళ్ళు కూడా పాస్టర్స్ యాక్చువల్లీ, వాళ్ళ మధ్యలో నేను నిలబడి సాక్ష్యం పంచుకొని నేను అందరికీ ఇట్లా పనిచేశాను బ్రదర్ అంటే, నెక్స్ట్ డే ఒక బ్రదర్ నాకు ఒక మాట అన్నారు ఫోన్ చేసేసి, ఒక పాస్టర్ గారు. ఆయన ఏమన్నారంటే, బ్రదర్ మీరు 1,92,000 మీరు మొత్తానికి పనిచేశారు, 2,02,000 మీకు వచ్చిండే, అయితే ఆ 10,000 పెట్టుకొని మిగతాది మొత్తం పనిచేశారంటే ఆ 10,000 కూడా నేను జస్ట్ బట్టలు తీసుకున్నా, ఎందుకంటే ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా అదే నల్ల వస్త్రం ధరించిపోతున్నా అన్నందుకు చాలామంది నాకు అడుగుతున్నారు, ఏం సార్ ఎప్పుడు ఒకటే వస్త్రం ధరిస్తున్నారని, వేరే బట్టలు తీసుకున్నా సార్ అన్న. అయితే ఒక మాట అడుగుతా బ్రదర్, ఇప్పుడు ఎంత ఉంది మీ అకౌంట్లో అన్నారు. ₹350 ఉన్నాయి సార్ అన్న. అయితే మీకు కొంచెమైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా, మీకు దమాగైనా ఉందా సార్ అన్నారు. ఎందుకు బ్రదర్ ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారంటే, ఆయన ఏమన్నారంటే, మీకు ఇప్పుడు
దేవుడు 2 లక్షల దాకా మీ చేతికి అప్పగిస్తే మీరు మొత్తానికి మీరు అందరికీ పంచేసి వస్తారా? మీరు ఏమనుకుంటున్నారంటే, నేను ఒకటే అన్నాను, ఒకప్పట్లో కోట్ల ఆస్తి నేను చూసిన వాడిని, ఈ 2 లక్షలు నాకు ఏం పెద్ద మాట కాదు సార్ అన్నా నేను. ఎందుకంటే ఇది దేవుని సొమ్ము, దేవుడు నాకు చూపించినాడు, బయలుపరిచినాడు. ఆ సేవకులు ఎవరైతే నిజాయితీగా సేవ చేస్తున్నారో, కానీ ఏమంటే వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళకు 500 కూడా కానుక ఎవరు ఇయ్యరు. నేను బోధిస్తే వాళ్ళు 5 నుంచి 10,000 నాకు కానుకలు నాకు చేతిలో పెడతారు. అది జమ చేసిన తర్వాత దేవుడు నన్ను ఉపయోగించి వాళ్ళకు ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ నేను దేవుని మాట వినకుంటే నేను ఇక్కడ దాకానే ఆగిపోవాల్సిన వస్తుంది సార్ అన్నాను. అయితే నేను ఒక మాట చెప్తా బ్రదర్, ఇప్పుడు మీ దగ్గర ఈ నెల రెంట్ కట్టడానికి పైసలు ఉన్నాయా? నా రూమ్ రెంట్ అప్పటికి 3,500. నేనన్నా లేదు సార్ అన్నాను. లేనప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఎవరి దగ్గరైనా హ్యాండ్ లోన్ తీసుకుంటారంటే, నేను ఒకటేనా సార్, నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, నా దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడు. ఆయన నాకు బయలుపరిచి వాళ్ళకి ఇవ్వమన్నాడు కదా, నేను నమ్ముతున్నాను, మరలా నా కోసం ఆయననే ఏర్పాటు చేస్తా అని ఎప్పుడైతే ఈ మాట అన్నానో, ఈ మాట కన్నా ముందు ఇంకో ఉపమానం ఆయనకు అన్నాను. బ్రదర్ మీకు ఒక మాట చెప్తాను, ఏం లేదు, నేను దాహం కలిగి నేను ఎడారిలో నడుస్తున్నాను. దాహం కలిగి నేను ఎడారిలో నడిచేటప్పుడు దేవుడు నాకు చూసినాడు, అరే రైస్ పాల్ దాహంగా ఉన్నాడు చాలాసేపు నుంచి, సరేలే ఒక మనిషిని నా దగ్గర పంపించేసి ఒక చెంబు నీళ్ళు పంపిస్తాడు. ఆ చెంబు నీళ్ళు తీసుకొని నేను తాగడానికి నేను సిద్ధంగా ఉండి తాగడానికి పోయినప్పుడు ఇంకో దాహం కలిగిన మనిషి నా దగ్గర వస్తాడు, బ్రదర్ నీళ్ళు ఇస్తారా, నాకు దాహం అవుతుందని. అయితే నేనేం చేయాలి ఇప్పుడు అన్న. ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్, నేనేం చేయాలి అప్పుడు? వాళ్ళకు కూడా కొన్ని మంచినీళ్ళు ఇవ్వాలి. వాళ్ళకి కొన్ని మంచి నీళ్ళు ఇవ్వాలి. కానీ నేను దేవుని ప్రణాళిక ప్రకారంగా నడుస్తున్నా కనుక నేనేం చేస్తానంటే, ఆ ఎడారిలో నడుస్తున్న నేను ఫస్ట్ ఆ చెంబు నీళ్ళు మొత్తానికి ఆయనకి ఇచ్చేస్తాను. ఒకవేళ నా అదృష్టంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆయన ద్వారానే మరలా సగం నా చేతికి ఇచ్చేస్తాడని ఆ నమ్మకంతో ఫస్ట్ ఆయనకే ఇస్తాను. ఎందుకంటే ఆయన కూడా దాహం కలిగి ఉన్నాడు, ఫస్ట్ ఆయనకి ఇస్తాను. ఇప్పుడు ఆయన ప్రశ్న ఏమడిగి, ఇప్పుడు మొత్తానికి ఆయన తాగేసినాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? నేను ఒకటి మాట అన్నాను, ఒకవేళ ఆ దాహం కలిగిన మనిషి ఆ మొత్తాన్ని నీళ్ళని తాగేసినాడు అనుకోండి, తాగిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, ఈ రైస్ పాల్కి దాహం ఉన్నప్పుడు కూడా వేరే అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఈయనకు చెంబు నీళ్ళు అవసరం లేదు, ఈయనకు సముద్రం మొత్తం ఇచ్చేయండి అని దేవుడు వాళ్ళ ఏంజల్స్ని నా దగ్గర పంపిస్తాడన్నాడు. అది నా విశ్వాసం అన్న. అదే రీతిగా ఈరోజు నా దగ్గర ఏది లేకుండకపోవచ్చు, కానీ నాకు తెలుసు నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అది మార్నింగ్ 11:42కి ఆయన కాల్ స్టార్ట్ అయింది. 11:48కి ఈ మాట పలికిన వెంబడనే నా అకౌంట్లో 5,000 పడ్డాయి. ఒక సిస్టర్ గారు, షీఈ్ అ డాక్టర్ ఫ్రమ్ కర్నూల్, ఆమె నా అకౌంట్లో 5,000 వేసింది. ఆమె వేసిన వెంబడినే డైరెక్ట్గా అది స్క్రీన్ షాట్ తీసేసి మాట్లాడుతుండగా, బ్రదర్ మీరు ఒక్కసారి, పాస్టర్ గారు ఒక్కసారి మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేయండి అన్నాను. వాట్సాప్ ఓపెన్ చేస్తే 5,000 నా అకౌంట్లో డెబిట్ అయిందని నాకు మెసేజ్ వచ్చింది చూడండి అంటే, నేను అన్నాను కదా పాస్టర్ గారు, నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేసి దేవుడు ఆ మాట పలికన 5,000 నా అకౌంట్లో పడ్డాయి. అది నా దేవుడు, దట్ ఈజ్ మై లార్డ్ అన్నాను. ఎందుకంటే దేవుడు ఒకటి చూస్తాడు, ఈయనకు ఎంత అవసరం ఇప్పుడు ఉందో అది ఇప్పుడు ఇచ్చేద్దాం, కానీ రేపటికి నాకు ఎంత అవసరం ఉందో అదే దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ రేపటికి నాకు కోట్ల అవసరం ఉందనుకోండి, ఆ కోట్లు దేవుడే సిద్ధం చేస్తాడు. ఎందుకంటే నేను ఆయన పని చేస్తున్నాడు కనుక ఆయననే ఆయన పనిని కొనసాగించుకుంటాడు. నాకు అవసరమే లేదు, నాకు డబ్బు అవసరం లేదు. రేపటికి నా దగ్గర డబ్బు వచ్చినా, ఏదైతే బైబిల్ బోధిస్తుందో, మీ దగ్గర ఏదైతే మీ అమౌంట్ మీ దగ్గర వస్తుందో 33%, ఒకవేళ నా చర్చ్లో ఏదైతే వస్తుందో 33% విధ్వరాలకి నేను ఏర్పాటు చేయాలి, మిగతా 33% బీదోళ్ళకి నేను ఏర్పాటు చేయాలి, మిగిలిన డబ్బు మనం వాడుకోవాలి. కానీ ఇప్పుడున్న సంఘ కాపర్లు ఏదైతే తప్పులు మాటలు మాట్లాడుతూ జనాల్ని ఆకర్షించి, జనాల్ని ఎక్కడ వైపు ఆకర్షించాలంటే మనం దేవుని వైపు ఆకర్షించాలి, యేసు ప్రభు వైపు ఆకర్షించాలి. కానీ ఇప్పుడున్న సంఘ కాపర్లు ఏం చేస్తున్నారంటే తనకు తాను గణపరుచుకుంటున్నారు. కానీ నేను ఈరోజు రైస్ పాల్ అనే నేను రేపటికి నేను అభివృద్ధి పొందినా నేను ఒక్కటే అనుకుంటా, నా ద్వారా దేవుడే గణపరచబడాలి. ఏదైతే నేను ఈరోజు మీ మధ్యలో మాట్లాడుతున్నానో అదే రీతిగా వచ్చే సంవత్సరం కూడా మీరు అదే రీతిగా నన్ను చూస్తారు. ఒకవేళ ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా చూస్తే ఇదే రైస్ పాల్ ఇదే టోన్లో ఉంటాడు. ఈ టోన్ మారదు, గర్వం అనేది ఎప్పుడు రాదు. ఎందుకంటే నేను ఒకటే నా దేవుని దగ్గర కోరుకుంటా, దేవా నేను అభివృద్ధి పొందినా అంటే అది నీ ద్వారానే కనుక ఈ అభివృద్ధి నీకే రావాలి, నాకు కాదు. గర్వం అనేది నేను ఒక్క విషయంలో పడను, ఏమంటే ఒకటి విషయంలో పడతాను, దేవుడు నాకు నరకంలో పోతున్నా నేను చీకటి నుంచి నాకు తీసి వెలుగు నుండి నాకు తీసుకుని వచ్చి అదే నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేస్తాడు. బ్రదర్ మీ దగ్గర కూడా ఒక మొర ఏం పెడుతున్నానంటే, మీ ప్రేక్షకులు ఎవరైతే చూస్తారో ఈ వీడియోని
చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక ముఖ్యమైన విన్నపం ఏమంటే, నా మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థించండి. నెక్స్ట్ మంత్ నేను వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్లో స్టార్ట్ చేయబోతున్నాను. మినిస్ట్రీ కోసం మరీ ముఖ్యంగా నా భార్య నా కొడుకు కోసం కూడా మరలా తిరిగి వాళ్ళు నాతో పాటు వచ్చి మేము ఏకంగా అయి ఒక మినిస్ట్రీని నేను కొనసాగించాలని దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ బ్రదర్. దయచేసి అందరికీ ఈ సాక్ష్యం షేర్ చేయండి. అలాగే మీ వంతు ఇటువంటి యథార్థమైన సేవకులకు సహకరించమని అందరికీ కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్.